శ్రీ సాయిరామ్. స్వామివారి పాదాలకి నమస్కారాలు సమర్పిస్తూ ఇక్కడ చేరిన అందరికీ 69వ సమర్పణకి స్వాగతం. ఈనాడు మన సమర్పణని ముందు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. ఈ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఈనాటి మన సమర్పణ వక్త అయిన శ్రీ సీతారామ శర్మ గారు, శ్రీ పివిఆర్కే రాజు గారు, శ్రీనివాస్ గారు, శశాంక్ గారు, మన భజన్ గ్రూప్ మెంబర్ అయిన ప్రణవ్ కౌశిక్ని రావాల్సిందిగా కోరుతాం. సాయిరామ్. మనకి స్వామి ఎన్నోసార్లు ఒక పద్యం చెప్పారు, ఆయన ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారని. ఆనంద బాలుడై తనవారి గుర్తింప తరలి వచ్చే, ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనవచ్చే, ఆసాయీషుడే బాలసాయీషుడై తన గుంపుతో ఆడుకొనగవచ్చే. ఈ స్వామి చెప్పిన దానికి ఇవాళ మన స్పీకర్కి చాలా రిలవెన్స్ ఉంది. అంటే స్వామి చెప్పినట్టు నిజంగా ఆయన ప్రతి ఒక్కరిని ఎంచుకొని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఏరి కోరి ఆ గుంపులోంచి ఏరి తీసుకొచ్చాను స్వామి చెప్పారు. అట్లాంటి ఒక సేవాదల్ స్వామి ఎట్లా సేవ చేయాలో నేర్పించి ఆ స్వామి చెప్పినట్టు సేవ చేస్తూ మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈనాటి మన సమర్పణ వక్త శ్రీ కేవీఎల్ఎన్ సీతారామ శర్మ గారు. వీరి తల్లిదండ్రులు శ్రీ రామకృష్ణారావు గారు, శ్రీ మహాలక్ష్మి గారు. వీరు ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తమ ఎడ్యుకేషన్ని పూర్తి చేసి దాదాపు 30 సంవత్సరాల పాటు అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపల్గా గవర్నమెంట్ సిటీ కాలేజ్లో పనిచేసి దాని తర్వాత వారు ఇంకా ఎంతో పెద్ద పొజిషన్స్, జాయింట్ డైరెక్టరేట్ ఎట్ ది రీజనల్ ఎడ్యుకేషన్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేట్లో, అదేవిధంగా వారు డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీగా పనిచేశారు. ఇది జస్ట్ వారి ప్రొఫెషనల్ పరిచయం మాత్రమే. దీనికంటే చాలా ఇంపార్టెంట్, ఇంకా ఎంతో గొప్పగా వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే, స్వామి మొదటిగా సత్యసాయి సేవా సంస్థని హైదరాబాద్లో ప్రారంభించినప్పుడు స్వామి ఏరుకోరి కొంతమంది సేవాదల్కి వాళ్ళని సేవాదల్గా ఎన్నుకున్నారు. ఆ ఫస్ట్ బ్యాచ్లో మన సీతారామ శర్మ గారు ఒకళ్ళు. మనందరికీ అంటే మనం కట్టుకున్న ఇల్లు కానీ మనం కొనుక్కున్న కార్లో ప్రతి ఒక్కటి ఇది ఎక్కడ తీసుకున్నాం, ఈ ఇటుక ఎక్కడ కొన్నామని మనం చాలా గర్వంగా చెప్పుకుంటారు. వారికి దక్కిన అదృష్టం ఏంటంటే శివంలో ప్రతి ఇటుక ఎలా పెట్టారు, స్వామి ఏది ఎట్లా కట్టమన్నారు, అది మొత్తం వారు స్వామి వీరితో పాటు ఉండి శివంని డిజైన్ చేసి ఆ శివంని కట్టి అందులో సేవాదాలుగా వారి బాధ్యతను నిర్వహించారు. ఇది కాకుండా స్వామి వీరికి అప్పగించిన సేవా బాధ్యతలు ఏంటంటే, గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అట్లాగే చాలా వాటర్ ప్రాజెక్ట్స్లో కూడా వారి సేవలు అందించారు. అది కాకుండా ఇంకా ప్రస్తుతం ఆ సేవ చేయాలనే ఆశ అది తనివి తీరక ఇంకా సత్యసాయి విద్యావాహినిలో వారు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఇది ఇవాళ నాకు చూస్తుంటే మొన్నే మనం యూత్ పర్తియాత్ర కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పుట్టవర్తిలో ఉన్న ఫీలింగే ఉంది. మేము వెళ్ళొచ్చి వారమే అవుతుంది. అక్కడ సేవ చేసుకొని సాయంత్రం అవగానే మందిరంకి వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ చూసి, అది కాకుండా పోయిన 2 రోజుల నుంచి మనందరం ప్రసాదం సేవలో ఉన్నాం. స్వామి ఇచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటంటే పొద్దునంతా సేవ చేయిస్తారు, సాయంత్రం వచ్చి వారు మాట్లాడే అమృతమైన విషయాలు మనకి ఇన్నే భాగ్యం మనం కలిగిస్తారు. ఇలాంటి అదృష్టం కూడా మనకు పోయిన వారం నుంచి కలుగుతూనే ఉంది. పర్తియాత్ర అయిపోగానే 2 రోజుల పాటు మనం ప్రసాదం చేసుకునే సేవ చేసుకొని ఆ స్వామి చెప్పినట్టు స్వామి వారికి అందించిన అమృత విషయాలు, సేవ ఎంత గొప్పదో, వారు ఏం నేర్చుకున్నారో సేవ చేసి అది వినే భాగ్యం స్వామి మనకి వారి ద్వారా ఇవాళ కల్పించారు. ఇంకా ఆలస్యం చేయకుండా వారి అనుభవాలని సేవ చేయడానికి, స్వామి దగ్గర సేవ చేసుకోవడానికి మనం ఏం అర్హతలు సంపాదించుకోవాలి, అసలు సేవ ఎట్లా చేయాలి, వారికి స్వామికి ఉన్న బంధం. ఇంకోటి, వారు శివంలో సమర్పణ మాట్లాడినప్పుడు నేను విన్నాను, చాలా కొద్ది మందికే స్వామి దగ్గర ఈ బాధ్యం తగ్గుతుంది. అంటే మనం ప్రతిసారి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు అని ఒక గౌరవం ఇస్తాం. ఆ గౌరవం ఇవ్వడం గొప్పదే, కానీ ఎక్కడో ఒక చిన్న మనము స్వామికి ఆ దూరమునే భావన నాకు ఎప్పుడు కలుగుతూ ఉంది. కానీ వారు సమర్పణలో చెప్పడం ఏంటంటే వారు స్వామి నువ్వు అని సంబోధించడం, అది నాకు తెలిసి చాలా కొద్ది మందికి, అది అందరికీ స్వామి ఆ పర్మిషన్ ఇయ్యరు. అది ఆ భాగ్యం ఆయనకు దక్కిందంటే అది వారు చేసుకున్న సేవా ఫలమే. ఇంకా వారిని వచ్చి వారి అనుభవాలు మనతో పంచుకోవాల్సిందిగా శ్రీ సీతారామ శర్మ గారిని ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్. సాయిరామ్. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. పలికెడిది సాయి కథయట, పలికించడివాడు సాయిరాముండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా. ఇది లిటరల్గా నాకు ఇవాళ జరిగింది. స్వామితో నాకు చాలా చిన్నతనం నుంచి అనుబంధం కలిగేటటువంటి అదృష్టాన్ని స్వామి కల్పించారు నాకు. నేను మొట్టమొదటిసారిగా నా 5వ ఏటో 6వ ఏటో స్వామిని చూశాను. ఇప్పుడు నాకు 71 ఏళ్ళు. సో నా జీవితంలో స్వామి కాకుండా ఏదైనా ఆలోచించాలి అంటే 0, ఏం లేదు. అంతగా స్వామి నా జీవితంతో పనివేసుకున్నారు. అయితే చాలామంది ఏం చేశారంటే, స్వామితో మీకు చాలా అనుభవాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడైనా రాస్తే బాగుంటుంది అని చెప్పారు. నేను ఆ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుని ఒక బుక్ పెట్టుకున్నాను. నేను నా ఫోన్ల దగ్గరే ఆ బుక్ కూడా పెట్టి ఫోన్లు తీసుకున్నాను, బుక్ మర్చిపోయినాను కాదు, స్వామి అక్కర్లేదని చెప్పారు. ఎందుకంటే బుక్ తెచ్చుకున్నాను అనుకోండి, నేను అది చూడాలి, చూస్తే దాంట్లో నేనుంటాను. అది తెచ్చుకోలేదనుకోండి, నేను మైక్ని, మాట్లాడేది ఎవరు? ఆయన. కాబట్టి ఆయన నేను పలికిస్తానురా, నీకు ఈ పుస్తకం ఎందుకు అని చెప్పి నన్ను ఆ పుస్తకం తెచ్చుకోనికుండా చేశాడు. దట్ ఈజ్ స్వామి. ఇప్పుడే జరిగింది ఈ మిరకిల్. అంటే మనం మిరకిల్ గురించి మాట్లాడుకుంటుంటే రమణరావు ఒక మాట చెప్తుండేవాడు, ఏమై అందరూ స్వామి ఉంగరం ఇస్తేనో, స్వామి చైన్ ఇస్తేనో,
ఇంకేదో చేస్తేనో స్వామి మిరకిల్ చేశారు అంటారు. వాస్తవానికి స్వామి చేసినటువంటి గ్రేటెస్ట్ మిరకిల్ ఏంటంటే మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని రావటం. అది ఎవరూ గుర్తించరు. ఎంతసేపు స్వామి నీకు ఉంగరం ఇచ్చారా, నీకు చైన్ ఇచ్చారా, విభూది ఇచ్చారా, అది ఇచ్చారా, ఇది ఇచ్చారా అంటారే, అడుగుతారే తప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నువ్వెంత మారావు, నువ్వేం నేర్చుకున్నావు అనే విషయం గురించి ఎవరూ ప్రస్తావించరు కదా. సో అది ప్రధానమైనటువంటిది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది నాలో అనే విషయాన్ని కొన్ని ఎందుకంటే సుమారుగా 65 సంవత్సరాల అనుభవాన్ని గంటన్నరలో చెప్పటం అనేది అయ్యే పని కాదు, వీలు కాదు కూడా. కాబట్టి ఆయన ఏం మాట్లాడిస్తే అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు నాకు ఈ వనస్థలిపురంతో చాలా గొప్ప అనుబంధం ఉంది. ఇది ఏర్పడినప్పుడు ఆ ఏర్పాటు చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్న వాళ్ళలో నేను కూడా ఒకటి. కేఎం రావు గారు, నేను, శేషసాయి మేము ముగ్గురం వచ్చి ఇక్కడ అందరితో మాట్లాడి, మా భాస్కర్ రావు గారు, శేఖరయ్య గారు, మరి కొంతమంది పెద్దలతో మాట్లాడి ఇక్కడ ఒక యూనిట్ ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకునే ఆ భాగ్యంలో అవకాశం పంచుకునేటటువంటి అవకాశం స్వామి నాకు కల్పించారు. కాబట్టి వనస్థలిపురంతో ఇన్సెప్షన్ కంటే ముందు నుంచే నాకు అనుబంధం ఉంది. తర్వాత ఇంకొక ప్రత్యేకత, మీ మందిరం గురించి మీ అందరికీ తెలిసింది, అయినా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన మందిరం పేరేంటి? ప్రేమ సేవా సదన్. స్వామి జీవితాంతం చెప్పి స్వామి మహాసమాధి మీద ఏం పెట్టాలి స్వామి స్వేయింగ్ అని చాలా తర్జన భర్జన చేసుకున్న తర్వాత సింపుల్గా మన వాళ్ళు పెట్టింది ఏంటి అక్కడ? లవ్వాల్ సర్వాల్ అంటే ఏంటి? ప్రేమ సేవ. ఆ రెండు మీ మందిరంలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి కదా. కాబట్టి స్వామి చూపించినటువంటి మార్గంలో వనస్థలిపురం సమితి నడుస్తుంది అనేది మీ పేరే రుజువు చేస్తుంది. సో ఇటువంటి చోట మాట్లాడడానికి నన్ను పిలిచి అవకాశం ఇప్పించినటువంటి స్వామికి కృతజ్ఞతలు. అదేవిధంగా పిలిచినటువంటి కారణభూతులైనటువంటి చైతన్య అతని బృందం వాళ్ళందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ విషయంలోకి వద్దాం. స్వామిని మొట్టమొదట నేను రేపల్లెలో చూడటం జరిగింది. మేము అప్పుడు రేపల్లెలో ఉండేవాళ్ళం. నాకు 5-6 ఏళ్ళు ఉండేవి. స్కూల్ నుంచి రాగానే మా అమ్మగారు ఏమన్నారంటే, తొందరగా రెడీ అయితే ఎవరో సాయిబాబా అట వచ్చాట, చిన్నవాట కానీ చాలా అద్భుతాలు చేస్తూ ఉంటాట, వెళ్ళి చూసొద్దాం. అప్పటిదాకా మనకు తెలిసిందంతా కూడా ఈ శంకరాచార్యుల గురించి మనకి ఎక్కువ. అప్పట్లో కంచి పరమాచార్య చాలా యాక్టివ్గా చాలా పాపులర్గా ఉంటుండేవాళ్ళు. ఫస్ట్ టైము ఈ సాయిబాబా గురించి వింటే చూడటానికి వెళ్దామని చెప్పి మా అమ్మగారు చెప్తే వెళ్ళాం. ఇసుకపల్లి అనే ప్రాంతంలో షిరిడీ బాబా మందిరాన్ని ఆవిష్కరించడానికి స్వామి వచ్చారు అక్కడికి. సరే అయిపోయింది, చాలామంది జనం వచ్చారు. అయిపోయి స్వామి వెళ్ళిపోతుంటే స్వామి కారు వెనకాల నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. మా మదర్ వెంటనే నన్ను పట్టుకుని,
ఇక్కడ చాలామంది ఉన్నారా గుంపు, ఈ గుంపులో నువ్వు అలా పరిగెత్తితే తప్పిపోతావేమో, జాగ్రత్తగా అలా పరిగెత్తకు అని చెప్పింది మా అమ్మ. ఆ క్షణానికి అది నిజమేమో అనిపించిన, వాస్తవానికి స్వామి కారు వెనకాల, స్వామి వెనకాల మనం పరిగెత్తితే ఎప్పటికీ తప్పిపోం. అది నేను తర్వాత నా జీవితంలో అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటిది. స్వామి వెనకాల పరిగెత్తకపోతే తప్పిపోయే ప్రమాదం ఉన్నది. స్వామి వెనకాల పరిగెత్తితే మన్ని ఎప్పుడూ తప్పిపోనీకుండా కాపాడటానికి ఆయన రక్షణ కవచంలాగా మనతో ఉంటారు. మన ఇంట వెంట జంట కంట ఉంటానని చెప్తారు కదా స్వామి. చెప్తూ స్వామి మాతో చాలా సరదాగా ఉండేవాళ్ళండి. స్వామి ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. ఆయన ఏదో దేవుడు, మనం ఏదో భక్తులం, ఇటువంటి ఫీలింగ్ మాకు ఎప్పుడు ఆయన కల్పించలేదు. మోర్సో నాతో అయితే ఇంకా అసలు మనం మన ఫ్రెండ్స్తో ఎలా ఉంటామో అలా ఉండేవాళ్ళు. అందుకని స్వామిని మీరు అనాలి అనే ఆలోచన కూడా మాకు రాలేదు. స్వామిని ఎప్పుడు నేను నువ్వనే అనేవాడిని. ఒక్కసారి వైట్ ఫీల్డ్లో స్వామికి చెప్తూ స్వామి మీరు అన్నాను. మీరు అనగానే నన్ను దాటి వెళ్తున్న స్వామి ఆగి వెనక్కి వచ్చి ఏమన్నావు మళ్ళీ చెప్పు అన్నారు. ఏమన్నావంటే నువ్వు అన్నా. నువ్వు అంటే అప్పుడు స్వామి చెప్పారు, ఇది కరెక్ట్రా, మీరు అంటే గౌరవం, గౌరవం అంటే దూరం, నువ్వు వేరు నేను వేరు అనుకునేటటువంటి భావన. నువ్వు అన్నావు అనుకో, ఎవరిని నువ్వు అనగలం మనం? మనకి చాలా దగ్గర అనుకున్న వాళ్ళని, ఆత్మీయులు అనుకున్న వాళ్ళని మనం నువ్వని చాలా చనువుగా అంటాం. చనువు ఉన్న చోట నువ్వు అంటాం, చనువు లేని చోట మీరు అంటాం. కాబట్టి నువ్వు అని ఆత్మీయంగా ఉంటావా, మీరు అని దూరం పెంచుకుంటావో నీ ఇష్టం, నువ్వు తేల్చుకో. స్వామి అవతార కాలంలో ఎప్పుడు ఇలా చెయ్యి అని కానీ ఇలా చెయ్యొద్దు అని కానీ ఎవరికి చెప్పలేదండి నాకు తెలిసి. చాయిస్ మనకే వదిలేశారు. ఆ రోజు కూడా నాకు అదే చెప్పారు, నీ ఇష్టం, నువ్వంటావా మీరంటావా అనేది నువ్వు తేల్చుకో అని చెప్పారు. తేల్చుకోని అని చాయిస్ మనకి ఇస్తే మనకి ఆటోమేటిక్గా ఆయనతో ఉండే చనువు వల్ల ఆటోమేటిక్గా నువ్వనే వచ్చేసింది, దానికే ఫిక్స్ అయిపోయినాం. అంటే స్వామి మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవంతుడు ఎంత దూరం అనే మాట స్వామి చెప్పారండి. రే నీకు నువ్వు ఎంత దూరంలో ఉన్నావో భగవంతుడు కూడా నీకు అంతే దూరంలో ఉన్నాడు నువ్వు అనుకుంటే. లేకపోతే ఆయన ఎక్కడో తిరుపతిలోనో పుట్టపర్తిలోనో వైట్ ఫీల్డ్లోనో ఇంకెక్కడో ఉన్నాడు అనుకుంటే ఆ దూరం అంత పెరుగుతుంది. అందుకే స్వామి మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను నీ ఇంట వెంట జంట కంట ఉండి కాపాడుతూ ఉంటాను అని. అంటే ఏంటనమాట, ఆయన 24 గంటలు మనతో పాటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఈ నమ్మకం మనందరం కూడా చాలా దృఢంగా పెట్టుకోవాలి. చెప్తూ స్వామి మాతో చాలా ఇన్ఫార్మల్గా, చాలా సరదాగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతుండేవాడు. చెప్తూ స్వామి ఏం చెప్పారంటే, ఒరే మీ అందరూ కూడా నన్ను నమ్ముతానంటారా, మీరు నన్ను నమ్మినట్టు నటిస్తూ ఉంటారని చెప్పారు స్వామి. ఎందుకైనా మంచిదని సత్యసాయి బాబాతో పాటు షిరిడీ బాబాని కూడా ఒక దండం పెట్టుకుంటే బెటర్. ఈయన కాకపోతే ఆయన అడ్డం పడతాడేమో, ఈయన కాకపోతే రాముడు,
ఇంకొకడు ఆల్టర్నేట్ ఇంకొక ఆయన పెట్టుకుంటే పొరపాటున ఈయన పలకపోతే ఇంకొక ఆయన పలుకుతాడేమో అని అలా పెట్టుకుంటూ ఉంటారా? మీరు పూర్తిగా నమ్మరు, నన్ను నమ్మినట్టు నటిస్తారు. ఇక్కడ ఆగలేదు స్వామి. మీరు నన్ను నమ్మినట్టు నటించి నేను అది నమ్మాలని మీరు అనుకుంటారని చెప్పారు స్వామి. అంటే అసలు నటన సూత్రధారి ఆయన, అంతే కదా. అది మాయని మన మీద పూర్తిగా కప్పేయగలడు, మన మాయలోంచి పడేయగలడు. అటువంటి ఆయన్ని మనం మాయ చేయాలని చూస్తున్నాంట. స్వామి చెప్పిన మాట అండి ఇది. కానీ నేను మిమ్మల్ని మాత్రం పూర్తిగా 100% నమ్ముతారా అని చెప్పారు స్వామి. అంటే ఒక్కసారి మనం ఆయన పాదం పట్టుకుంటే ఆయన మనం నమ్ముతాట. మనమే నమ్మాలా వద్దా ఒక్కొక్కసారి మనకి అనుమానం వస్తూ ఉంటుంది. దీంట్లోంచి మనం బయటపడగలం. అంటే నవ్వుతూ చెప్తారు, సరదాగా చెప్తారు, కానీ దీంట్లో చాలా ప్రొఫౌండ్ అర్థం ఉన్నదండి. స్వామిని మనకి అంత బాగా జరుగుతున్నంతకాలం, సుఖంగా ఉన్నంతకాలం, ఇబ్బందులు లేనంతకాలం స్వామి దేవుడు. ఏదైనా ఇబ్బంది వచ్చిందా స్వామి చెప్తారు, ఆ పటాలన్నీ బయట పారేస్తారా, కొత్త పటాలు పెట్టుకుంటారు. ఈ పటాలు కూడా సహాయం చేయలేదనుకో అవి పారేస్తారు, మళ్ళీ ఇంకొన్ని పటాలు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు అని స్వామి ఏం చెప్పారంటే, మార్పు పటాల్లో రాకూడదురా, నీలో రావాలని చెప్పారు. ఏం మార్పు రావాలి? అన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రసాదం అని మనం భావించేటట్టయితే దాంట్లో మనకి సంతోషం కానీ కష్టం కానీ రెండూ ఉండవు. ఎందుకని? ఇది ఇచ్చింది స్వామి, అది ఇచ్చింది స్వామి. ఇది ఇచ్చినప్పుడు మనం బాగుంది అనుకున్నప్పుడు, ఇది ఇచ్చినప్పుడు నాకు వద్దంటే ఎట్లా? ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఎప్పుడు సూర్యుడే ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ పోలార్ రీజియన్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, 6 నెలలో 7 నెలలో పగలే ఉంటుంది. ఫస్ట్ టైం మా అమ్మాయి దగ్గరికి అమెరికా వెళ్ళినప్పుడు రాత్రి 8:30 ఎంతో అయింది, ఇంకా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. నాన్న అన్నం తిందు కానీ రా అని అడిగింది మా అమ్మాయి. ఏంటమ్మా చీకటి పడినాయి అన్నాను. నాన్న ఇక్కడ చీకటి పడాలంటే 12 దాటాలి, అప్పుడు తింటే నీకు అరగదు. ఇక్కడ సూర్యుడు చీకటి పట్టడంతో నిమిత్తం లేదు, టైం చూసుకుని భోజనం చేయటమే. ఇంకా ఆ దేశంలో చాలామంది 6-6:30 కల్లా తినేస్తారు. అంటే మన దృష్టి ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది? మనకి ఇక్కడంతా ఏంటి, చీకటి పడితే కానీ మనం అసలు తినాలి అనే ఆలోచన కూడా రాదు మనకి కదా. సో ఆ దృష్టి మనకి మారాలి, అది చెప్తారు స్వామి. ఫోటోలు మార్చినంత మాత్రాన ఏం జరగదు, నీ ఆలోచనలో మార్పు రావాలి, ఇది చెప్తారు స్వామి. అయితే ఇది ఎలా వస్తుంది మనలో? ఎలా వస్తుంది అంటే, మనం కర్తృత్వాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఇందాకే బ్రదర్ చెప్తూ మనందరం పుట్టపర్తి వెళ్ళి పత్తి యాత్ర చేసుకున్నాం, మనందరం ప్రసాదాలు చేసాం, మనందరం ఇది విన్నాం అది విన్నాం అన్నారు కదా. స్వామి సందేశం వింటున్నాం అని చెప్పారు కదా, మనందరం విన్నాం కదా. అయితే మనం నేను అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ కర్తృత్వ భావన మనలోకి వస్తుంది. నేను చేస్తున్నాను అంటే
ఆ చేస్తున్న కర్మ యొక్క ఫలం మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. స్వామి నాకు అవకాశం ఇచ్చారు, స్వామి నాతో చేయించారు అంటే అప్పుడు మనం కర్త కాదు. కర్త ఎవరు? ఆయన. సో దీనివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏదైనా సరే నేను తీసుకుంటాను రా అని చెప్పారు స్వామి. మనమేమనుకుంటాం? అంతా మంచి జరిగితే నేను చేశాను, బాగలేదనుకోండి ఏదైనా వెంటనే ఏమంటాం? వాడి వల్ల అయిందంట. బాగుంటే ఉంటే నా మహిమ, పోతే నీ మహిమ అని మనకి సామెత ఉంది కదా. అంటే బాగుందనుకోండి అదంతా నా గొప్పతనం, బాగలేదనుకోండి అది అవతల వాడి చేతకంతనం. ఇలా చేస్తాం. డ్యూయర్షిప్ తీసుకుంటే వచ్చే నష్టం అని అది చెప్పారు స్వామి. కాబట్టి అన్నీ సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం. స్వామి సేవ గురించి చెప్తూ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్, ఈజియెస్ట్ అండ్ ది బెస్ట్ డెఫినేషన్ సేవకి స్వామి చెప్పారు. మా స్వామితో పాటు మాకు హైదరాబాద్ వస్తే సేవాదారులందరికీ స్వామితో పాటు ఒక లంచ్ ఉండేది. లంచో డిన్నరో అందరికీ ఉండేది. దాని ప్రత్యేకత ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్వామి 650 మంది సేవాదారులు ఉండేవాళ్ళు, మహిళలు జెంట్స్ కలిపి. అందరికీ స్వామి స్వయంగా వడ్డించేవాడు. అది హైదరాబాద్ చేసుకున్న అదృష్టం. ఏదో స్వామి అక్కడ కూర్చొని తింటుంటే మనం కూడా పక్కన కూర్చొని తింటాం, అది కాదు. స్వామితో పాటు ఉండే డిన్నర్ ఆర్ లంచ్ స్వామి వడ్డించేవాడు స్వయంగా. దానికి స్వామి తర్వాత పుట్టపర్తిలో సెటిల్ అయిపోయినారు. ఖయాల్దాస్ పటేల్ అని చెప్పి, ఆ పటేల్ అనే ఆయన స్వామి వెనకాల తిరుగుతుండేవాడు. ఖయాల్దాస్ అనే ఆయనేమో స్వామి ఇంటర్వ్యూ రూమ్ దగ్గర ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఒక జోడి. వాళ్ళిద్దరూ ఆ వంట చేసిన గుండిగలు వాళ్ళు పట్టుకుని స్వామితో పాటు తిరుగుతుండేవాడు. దాంట్లోంచే స్వామి 2 గరిటెలతో తీసి వడ్డించేవాడు అందరికీ. అలా ప్రతి ఒక్క సేవాదళ కార్యకర్తకు కూడా స్వామి వడ్డించేవాడు. అయితే ఇది ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు. స్వామి సేవ చెయ్యండిరా అని చెప్పటం కాదు, చేసి చూపించి మన చేయమన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కన్వీనరో లేకపోతే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటో స్టేట్ ప్రెసిడెంటో అయినాం అనుకోండి, వేరే వాళ్ళని పిలిచి వీళ్ళకి వడ్డించండి అంటాం. మనం వడ్డించే ప్రయత్నం చేయం. అవునా కదా? వాస్తవం ఒప్పుకుందాం. అవునా కదా? మనమైనా అదే పని చేస్తాం. స్వామి సాక్షాత్ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం భూమి మీదకి దిగి మన మధ్యకి వచ్చింది. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సేవకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అందిపుచ్చుకోవాలి అని ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఇది స్వామి చేసే మిరకిల్. ఇది స్వామితో ఉండే అనుభవం. నా దృష్టిలో ఇది మనకి ట్రాన్స్ఫర్మేషన్కి ఒక పాయింట్. మనలో మార్పు ఇవాళ నుంచో రేపటి నుంచో సేవకు అవకాశం వస్తే మనం ముందుండాలి అనే భావన మా అందరికి కల్పించారు. ఆయన చేసి చూపించి, మాకెవరికి చెప్పలేదు ఇలా చేయండి రా అని, కానీ మేము నేర్చుకున్నాం. అలా స్వామి, అందుకే స్వామి ఏం చెప్పారంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు. నా జీవితమే నా సందేశం అని ఎంతమంది చెప్పగలరు? అలా చెప్పిన స్వామి ఇంకొక మాట కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, రే మీ అందరూ కూడా ఆదర్శవంతంగా ఉండి సేవలు అందించి మీరు ఏ విధంగా సేవలు చేయాలి అంటే, నేను ఏ విధంగా అయితే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్తున్నానో, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే పరిస్థితికి మీ అందరు రావాలి. అంటే ఏంటన్నమాట,
మనం స్వామి చెప్పింది వినటం, స్వామి చెప్పింది చెప్పటం కాకుండా స్వామి చెప్పింది అనుసరించి మనం చెయ్యాలి. అది చేసినప్పుడు, అది చేయగలిగినప్పుడు మన జీవితం కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి స్వామి సేవలో, స్వామి మార్గంలో ఉన్నవాళ్ళుగా గుర్తించబడతాం. ఒకసారి అంటే మేము చాలా చిన్న పిల్లలం, 10, 15 ఏళ్ళు, 14 ఏళ్ళు, 16 ఏళ్ళు ఆ ఏజ్లో ఉండేవాళ్ళు. అందుకని స్వామి దగ్గర మాకు ఎంత చనువు ఇచ్చారంటే, ఇది అడగచ్చు, ఇది అడగకూడదు, ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు అనే భయం లేకుండా మేము మాట్లాడుతుండేవాళ్ళం స్వామితో. అయితే ఒకసారి మేము స్వామిని అడిగాం, స్వామి మేము స్వామి భక్తులం కదా, మేము స్వామి భక్తులని చెప్పుకోవచ్చా అని అడిగాం. అడిగితే స్వామి నవ్వారు. నవ్వి, మీరు చెప్పుకోవటం కాదురా అని ఆగారు. మరి ఎవరు చెప్పాలి? మనమన్నా చెప్పుకోవాలి, ఆయనన్నా చెప్పాలి, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అప్పుడు స్వామి చెప్పారు. ఏం చెప్పారంటే, నువ్వు నేను సాయిబాబా భక్తుణ్ణి అని మొహం మీద రాసుకోవటం కాదు, ప్రచారం చేసుకోవటం కాదు, చెప్పుకోవటం కాదు, సమాజంలో నీ ప్రవర్తన చూసి ఎవరైనా సరే, అయ్యా నువ్వు మిగతా వాళ్ళలాగా లేవు, నువ్వు కొంచెం భిన్నంగా ఉన్నావు. భిన్నంగా అంటే మంచిగా, చెడుగా కూడా భిన్నంగా ఉండొచ్చు, చెడుగా కాదు. ఒక ఆదర్శవంతమైనటువంటి పద్ధతిలో ఉన్నావు నువ్వు, ఏమిటి కారణం అని ఎవరైనా అడిగితే ఆ రోజు నువ్వు నా భక్తుడివి అని చెప్పారు స్వామి. అంటే ఏంటనమాట, నేను సాయిబాబా భక్తుడిని అని వైట్ డ్రెస్ వేసుకోవటము, విభూతి పెట్టుకోవటము, స్వామి ఫోటోలు జేబులో పెట్టుకోవటము, 24 గంటలు సాయిరాం సాయిరాం అంటము కాదు. ఇవన్నీ చెయ్యాలి. వీటితో పాటు అస్సలు ప్రధానమైనటువంటిది ఏంటంటే, మన ప్రవర్తన స్వామి చెప్పినటువంటి పద్ధతిలో ఉన్నదా లేదా. అలా ఉండేటట్టయితే అవతల వాళ్ళు దాన్ని గమనించగలుగుతారు. ఆ తేడా మనం చూపించగలిగితే మనం స్వామి భక్తులు అని మనం చెప్పుకోవక్కర్లే, స్వామే స్టాంపు వేసేస్తా అన్నారు, నేను ఒప్పుకుంటాను రా నువ్వు నా భక్తుడివి అని. కాబట్టి మనందరి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం, లక్ష్యం ఏమై ఉండాలి? అనవరతము సాయి సేవలో నిమగ్నమై ఉండి వేరే ఆలోచన లేకుండా మనం స్వామిని స్మరిస్తూ ఉండాలి, స్వామి చెప్పినటువంటి సేవలు చేస్తూ ఉండాలి. మీ జోన్లో చాలా అదృష్టం ఏంటంటే భాస్కర్రావు గారు ఉండటం. ఆయన ఈరోజు కూడా వెంటనే వెళ్ళిపోతారు, కుర్రాళ్ళగా పరిగెత్తూ ఉంటారు. మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అంటూ ఉంటారు, భాస్కర్రావు గారు మీ స్పీడ్ మేము అందుకోలేమండి అని. అలా చేస్తూ ఉంటారు. అంటే ఏంటన్నమాట, వయసుతో నిమిత్తం లేదు, స్వామి మీద మనం అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది అంటానికి గుర్తేంటి అంటే, ఏ పనైనా సరే ఎప్పుడైనా సరే అవసరం పడింది అంటే మనం అందిపుచ్చుకోవాలి. స్వామి సేవకి డెఫినేషన్ చెప్పారు అని చెప్పాను కదా, స్వామి సింపుల్గా ఈజీగా చెప్పింది ఏంటంటే, సేవకి 2 రకాల పరిస్థితులు ఉండాలిరా అని చెప్పారు. ఒకటి అవసరము, రెండవది ఆ అవసరాన్ని తీర్చగలిగినటువంటి నైపుణ్యం. అంటే ఏ నీడ్ ఆర్ ఏ రిక్వైర్మెంట్ అండ్ ఏ స్కిల్ ఆర్ ది ఎబిలిటీ టు ఫుల్ఫిల్ ది నీడ్. ఈ 2 ఉంటే అక్కడ సేవ జరిగిపోయి, ఆ 2 మ్యాచ్ అయితే, 2 ఉంటాయి ఎప్పుడు, కానీ ఆ 2 మ్యాచ్ కావాలి, ఆ 2 కలవాలి. కలిస్తే అక్కడ సేవ జరిగినట్టే అని చెప్పారు స్వామి. ఇంత సింపుల్ డెఫినేషన్ ఎవరైనా చెప్తారా అండి?
ఒక్క భగవంతుడే చెప్పగలుగుతారు. చాలామంది అంటూ ఉంటారు చిన్న సేవ పెద్ద సేవ. స్వామి ఏం చెప్పారంటే సేవ సేవే, అది చిన్నది కాదు పెద్దది కాదు. ఎందుకని ఒక మనిషి అవసరంలో ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఆ అవసరాన్ని తీర్చగలిగాడు అంటే అక్కడ సేవ జరిగింది, అదే విలువ. ఎందుకని ఆ మనిషి ఆ అవసరం తీర్చబడిన తర్వాత పొందేటటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది సేవకి పరాకాష్ఠ అని చెప్పారు స్వామి. అది వాల్యూలెస్. ఎలా కౌంట్ చేస్తాం మనం? సేవకు విలువ ఎలా కడతాం మనం? చాలా డబ్బున్న మనిషి ఉన్నాడు, మనం డబ్బుని బట్టి లెక్క వేసుకునేటైతే ఏదో బీదవాళ్ళకి చేసిందే సేవ, డబ్బున్న వాళ్ళకి అక్కర్లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. డబ్బున్న వాడికి కూడా చాలా అవసరాలు ఉంటాయి. సడన్గా రోడ్డు మీద కారు ఆగిపోయింది, తోసేవాడు ఎవడూ ఉండడు, లేకపోతే వినిపించుకునేవాడు ఎవడూ ఉండడు. రాత్రిపూట ఆగిపోయింది, కారులో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవసరం ఉన్నది. ఆ పక్కింటి ఆయన బయటకు వచ్చి ఇమీడియట్గా సార్ మీరు రండి, ఒక్క నిమిషం మా ఇంట్లో కూర్చోండి, దగ్గరలో మెకానిక్ ఉన్నాడు అంటే ఆయన కోటీశ్వరుడైనా సరే నువ్వు నీ అవసరం నాకు లేదు అని అనలేడు. ఎందుకని అంటే ఆయన రోడ్డు మీదే ఉంటాడు కదా. కాబట్టి సేవకి విలువ వ్యక్తిని బట్టో, పేదవాళ్ళకి చేస్తేనో ఇంకొకళ్ళకి చేస్తాను దానికి. అందుకే స్వామి ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఏం వద్దని చెప్పారు, ఇటువంటి కండిషన్స్ ఏం వద్దని చెప్పారు. ఒక అవసరం ఉన్నది, ఆ అవసరాన్ని తీర్చగలిగినటువంటి నైపుణ్యం మన దగ్గర ఉంది, అవకాశం మన దగ్గర ఉంది, మనం ఆ పని చేసేస్తే అక్కడ సేవ జరిగినట్టే అని చెప్తూ స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మా ఏం చెప్పారంటే శంకర్ మఠం దగ్గర నల్లకుంట రోడ్లో శంకర్ మఠం ఉంది, మనందరికీ తెలుసు. సో శంకర్ మఠానికి అటుపక్క ఇటుపక్క రెండు పక్కల బస్ స్టాప్ ఉండేది. అప్పుడు స్వామి ఎప్పుడు వచ్చినా కారులో తిరుగుతూ ఉంటారు, అయినా కానీ అన్నీ అలా తిరిగి చూసినట్టు చెప్తారండి. మళ్ళీ ఇక్కడ మాయ, ఆయనకి తెలియదే ఉంది మనం అనుకుంటూ ఉంటాం. చూసారా ఎట్లా మాయలో వేస్తారు? ఆయన చూడకుండా ఎలా ఉంటాడు? ఆయన తెలియకుండా ఏదైనా ఉంటుందా? శంకర్ మఠం దగ్గర బస్ స్టాప్ ఉంటుందిరా, మీరు కొంచెం కాటను, కొంచెం గాజు, టింక్చర్ జేబులో పెట్టుకుని వెళ్ళండి, బస్ స్టాండ్లో నుంచోండి. అప్పట్లో బస్సులు మెయిన్ ట్రాన్స్పోర్ట్, వేరే మార్గాలు లేవు. లేకపోతే ఎప్పుడైనా కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు రిక్షాలో వెళ్తుండేవాళ్ళు, ఇంకొంచెం డబ్బు ఉన్నవాళ్ళు సైకిల్ కొనుక్కుని సైకిల్ తొక్కుతుండేవాళ్ళు. అప్పుడు సైకిలే లగ్జరీ. అటువంటి పరిస్థితుల్లో కబుక్కని బస్సు దిగుతుంటే ఎవరైనా దెబ్బ తగిలింది, పడ్డారు, కొట్టుకుంది. అప్పుడన్నీ ఇప్పుడు ఉన్న రోడ్లు లాగా ఉండేవి కాదు, అన్నీ కంకర్ రోడ్లు. సో కంకర్ కాలికి తగిలిందంటే గ్యారంటీగా వేలు చిట్లడం ఖాయం, వేలు చిట్లితే బ్లడ్ రావడం ఖాయం. అట్లా ఉండేవన్నమాట. అందుకని మీరు ఇలా ఫస్ట్ ఎయిడ్ పెట్టుకుని కూర్చోండి, ఎవరికైనా అవసరం పడితే మీరు ఆ ఫస్ట్ ఎయిడ్ చేయండి. స్వామి భగవంతుడు ఎందుకో ఇక్కడ చెప్తాను నేను మీకు. స్వామి సంపూర్ణమైనటువంటి ప్రేమమూర్తి ఎందుకో ఇక్కడ చెప్తాను నేను మీకు. మీరు ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్ళారు కాబట్టి నాకు సేవకు అవకాశం కలగాలి కాబట్టి ఎవరికైనా దెబ్బ తగలాలని మాత్రం కోరుకోకండి అని చెప్పారు. దెబ్బ తగిలితే సేవ చేయండి, కానీ నాకు సేవ చేసే అవకాశం రావడం కోసం ఎవరికైనా దెబ్బ తగలాలి అని మాత్రం కోరుకోకండి అన్నారు. అంటే స్వామి సందేశం ఏదైనా ఒక్క మాట చెప్పేటప్పుడు ఎంత ఆలోచించి చెప్తారో చూడండి. ఈ ఎగ్జాంపుల్ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది అనిపించవచ్చు మనకి, కానీ భగవంతుడు ఎంత మైన్యూట్గా ఆలోచిస్తాడో ఇక్కడ మనకు తెలుస్తుంది. సో నాకు సేవకు అవకాశం రావాలి కాబట్టి ఇంకొకటి కష్టం రావాలి అని కోరుకోకూడదుట. ఇంకొకటి కష్టంలో ఉంటే
ఆదుకునే అవకాశం నాకు రావాలి అని అనుకుంటే తప్పలేదు, కానీ నాకు అవకాశం కోసం ఇంకొకటి ఇబ్బంది పడాలి అని మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు అని చెప్పారు స్వామి. తర్వాత ఇది చెప్తూనే ఒకసారి స్వామితో పాటు లంచ్ అయిపోయిన తర్వాత సత్యమూర్తి గారు లాన్లో కూర్చుంటే స్వామి ఏం సమాచారం అని మొదలు పెడతారు. ఏంటి సంగతులు, ఏం సమాచారం, ఏంట్రా అని మొదలు పెడతారు. మొదలు పెడుతూ ఏం చేస్తున్నారు అని అడిగారు. ఏం చేస్తున్నారు అంటే, మేము ఇప్పుడు పిల్లలం కదా, ఉత్సాహం ఎక్కువ. అయితే మాలో ఒకడు ఏం చేశారంటే, సేవ చేస్తున్నాను స్వామి అన్నాడు. ఎవరికి సేవ చేస్తున్నారా అని అడిగారు స్వామి. పోనీ అప్పుడైనా మెదలకుండా ఊరుకోవచ్చు కదా, స్వామికి సేవ చేస్తున్నా అన్నాడు. స్వామి వెంటనే చాలా అమాయకంగా మొహం పెట్టి, నాకేం సేవ చేస్తారా, నాకు 2 జతలు బట్టలు ఉన్నాయి, ఒకటి వంటి మీద వేసుకున్నాను, రెండోది నేనే ఉతికారేసుకున్నాను, నాకేం చేస్తారు, మీరు ఏం సేవ చేస్తారు స్వామికి అని అడిగారు స్వామి. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అప్పుడు స్వామి చెప్పిన మాట చెప్తాను. మనం ఎంత అదృష్టవంతులమో మనకి తెలుస్తుంది. స్వామి పొంగుని లాన్లో కూర్చున్నాడు అనమాట. ఒక గడ్డి పరకు తీసి, స్వామికి సేవ మీరు చేయక్కర్లేదురా, స్వామి చెబితే ఈ గడ్డి పరక స్వామి పని చేస్తుంది అని చెప్పాడు. మనుషులతో కూడా నిమిత్తం లేదు ఆయనకి ఈ ప్రకృతిలో ఏది కనిపిస్తే దానికి చెప్పి ఆయన పని చేయించుకోగలరు. ఇది మనందరం చూసింది, సనాతన సారథిలో చదివింది ఒక ఎగ్జాంపుల్. స్వామి దర్శనానికి లైన్లో వెళ్తుంటే ఒక పావురం అలా ఎగురుకుంటూ వస్తుంది. ఆ పావురం ఒక ముళ్ళమండ పట్టుకుని వెళ్తూ ఉంటుంది అన్నమాట. అది గబుక్కుని అక్కడ డ్రాప్ చేస్తుంది. ఎక్కడ? స్వామి నడిచే పాత్వే మీద పడేస్తుంది. సరే, 2 పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు కదా దగ్గరలో, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసి వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు అన్నమాట, పడేసింది, ఏం చేయాలి అనుకుని వాళ్ళిద్దరూ వాళ్ళల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, స్వామి దగ్గరకల్లా వచ్చేస్తున్నారు, తీయడానికి లేదు. ఎందుకంటే స్వామి నడుస్తున్నప్పుడు ఆ పాత్వేలో ఎవరు ఎదురు వెళ్ళటం అనేది ఎగైనెస్ట్ డిసిప్లిన్, కాబట్టి ఎవరు కదలరు. ఏం చేయాలి అంటే, ఒకడు అనుకున్నాడు దాని మీద కర్చీఫ్ వేసేద్దాం అనుకున్నాడు. ఇంకొకడు ఇంకొంచెం ముందుకు ఆలోచించాడు. వాడేమనుకున్నాడంటే, స్వామి నడుస్తారు కదా, స్వామి నడిచినప్పుడు ఆ ముళ్ళమణి మీద నా చెయ్యి అడ్డం పెడదాం, చెయ్యి అడ్డం పెడితే స్వామి దాని మీద కాలు వేసిన ఆ ముళ్ళు నా చేతికి గుచ్చుకుంటుంది కానీ స్వామి పాదాలకు గుచ్చుకోదు అని ఇంకొకడు అనుకుంటున్నాడు. ఈ లోపల స్వామి నవ్వుకుంటూ వస్తున్నారు వాళ్ళని చూస్తూ. ఓ పిచ్చుకు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేయాలి ప్లాన్ వేసుకుంటుంటే, అంటే స్వామి కార్యం చేయటానికి ఈ సృష్టిలో అన్నీ ఎంత ఎదురు చూస్తూ ఉంటాయో ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. అప్పుడు స్వామి చెప్పారన్నమాట, మాకు సేవ చేయడానికి నాకు మనుషులు అక్కర్లేదురా, చెప్తే ఈ గడ్డి పరకు చేస్తుంది అని. సరే, ఇంతవరకు బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది, చెప్పుకోవడానికి ఇంకా బాగుంది. ఇక్కడ స్వామి ఒక మాట చెప్పారు, ఒరే సేవకి అవకాశం వస్తే మీరు జార విడుచుకోవద్దు, గట్టిగా పట్టుకోండి అని చెప్పారు స్వామి. పట్టుకోండి అని స్వామి యాక్షన్తో చేసి చూపించారు. ఇట్లా పట్టుకోవద్దురా, చెయ్యి చిన్నది, ఎటుపక్క నుంచి అయినా జారిపోవచ్చు, ఇలా పట్టుకోవద్దు, చేతి మధ్యలో సందులు ఉంటాయి, వేళ్ళ మధ్యలో సందు ఉంటుంది, జారిపోవచ్చు,
స్వామి యాక్షన్తో చేసి చూపించారండి. ఇలా వేసి సేవకు అవకాశం వస్తే ఒడిసి పట్టుకోండిరా అని చెప్పారు. ఎందుకంటే సేవా భాగ్యం ఒకసారి వచ్చిన అవకాశం మనం చారవిడుచుకుంటే మళ్ళీ సేవకు ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. కాబట్టి సేవకు అవకాశం వస్తే ఇలా 2 చేతులతో జారి పోనీకుండా సేవా అవకాశాన్ని మీరు పట్టుకోండిరా అని చెప్పారు స్వామి. మరి సేవాదళ కార్యకర్తలుగా మనందరికీ స్వామి ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రసాదించారో చూడండి సేవ చేసుకోవడానికి. అవునా కదా? మనమేమంటూ ఉంటాం, పుట్టపర్తికి 3rd బ్యాచ్కి వెళ్ళాలి, నాకు కుదరదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, నాకు అన్ని రోజులు లీవ్ దొరకదు, ఇవన్నీ చెప్తాం మనం. ఈసారికి ఇంకెవరినైనా పంపించండి, స్వామి పాద నమస్కారం ఇస్తున్నారు, ఈసారికి నాకు వద్దులేండి, ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకుంటే బాగానే ఉంటుంది అంటామా? మనం సేవ చేసినా చేయకపోయినా లైన్లో ఫస్ట్ వెళ్ళి కూర్చుంటాం. అవునా కదా? దానికేమో ఫస్ట్ ఉంటాం, సేవకేమో వెనుకుంటాం. స్వామి చెప్పారు, మీరు సేవ చేయడానికి ముందుకు రాకుండా స్వామి ఎందుకో నాకు ఈ కష్టం పెట్టాడు, స్వామి అసలు పట్టించుకోలేదు నా గురించి అంటూ ఉంటారా? నేను మీ గురించి పట్టించుకోవాలంటే మీ అకౌంట్లో ఏదైనా బ్యాలెన్స్ ఉండాలి కదా. సేవ చేయడానికి తప్పించుకుంటూ పోతూ ఉంటే మన అకౌంట్లో బ్యాలెన్స్ ఏముంటుంది కదా? సో కాబట్టి సేవకు వచ్చిన అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకూడదు, ఒడిసి పట్టుకోవాలి. అలా మనం చేయగలిగేటట్టయితే ఎస్, మనం స్వామి మార్గంలో ఉన్నట్టు, మనం స్వామి భక్తులు. మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, ఇంకొకడు గుర్తించినా గుర్తించకపోయినా స్వామి గుర్తిస్తారు. అందుకే స్వామి ఏం చెప్తూ ఉంటారంటే, సేవ చేస్తే నాకేం వస్తుంది అనే ఉద్దేశంతో మీరు సేవ చేయకండి, సేవ చేస్తే సేవ అవుతారు అని చెప్పిన స్వామి కొంచెం తిరగేసి చెప్పారు. మళ్ళీ సేవ అవ్వాలి కాబట్టి సేవ చేయొద్దు అని చెప్పారు. సేవ చేస్తూ పోతే స్వామి మనల్ని సేవ చేస్తారు. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టం పూర్తిగా తీసేయకపోవచ్చు, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి ఇవ్వచ్చు, దాని ఇంటెన్సిటీ తగ్గించవచ్చు. మీరు ఆన్లైన్లో పుట్టపర్తిలో ఈ మధ్య వేసినటువంటి ఒక డ్రామా చూసినట్టయితే దాంట్లో ఒక సందేశం చెప్తారు. ఒక కోటీశ్వరుడు అందరినీ అడుగుతాడు, ఆయనకి ఒక సాధువు ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు వారం రోజుల్లో పోతావు, ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఆ యాక్సిడెంట్లో నువ్వు పోతావు అని చెప్తారు. ఈయనకి అక్కడి నుంచి యావ పట్టుకుంటుంది, నేను ఇంత పని చేస్తున్నాను, నేను ఇంత రియల్ ఎస్టేటు, ఇంత డబ్బు ఉంది, నాకు ఎవరో ఒకళ్ళు అడ్డం పడకపోతారా అని చెప్పి ముందర ఆయన రియల్ ఎస్టేట్ వాడు కాబట్టి ఆయన వాళ్ళ గిరాకీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను కాపాడుతావా అంటాడు. నా వల్ల కాదండి అంటారు వాడు. బ్యాంకర్ దగ్గరికి పోయి, అయ్యా నేను ఇన్ని కోట్ల రూపాయలు నీ దగ్గర డిపాజిట్ పెట్టాం కదా, నన్ను కాపాడుతావా అంటాడు. కాపాడలేనంటారు. ఈ లోపల ఈ సత్యసాయి సంస్థలకి చెందినటువంటి ఒక కార్యకర్త ఆయన దగ్గరికి పోయి, అన్నా నీకు అక్కడ పెద్ద జాగా ఉంది కదా, దాంట్లో మాకు ఒక 500 గజాలు ఇచ్చేటట్టయితే బాబాగారు మందిరం కట్టుకుంటాం, మాకు చోటు ఇవ్వు అంటే, నేను ఇస్తానురా కానీ అక్కడ ఇవ్వని, అదంతా ప్రైమ్ లొకేషను, నేను ఎక్కడో చోటు చూసిస్తాను నీకు అని దాటేస్తూ ఉంటాడు. తర్వాత చూద్దాంలే, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను నేనని. సరే అందరినీ ఎవరిని అడిగినా మా వల్ల కాదంటారు. ఈ సేవాదారులు మాత్రమే మళ్ళీ ఇంకోసారి ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు మళ్ళీ చూస్తా అన్నావు కదా, ఏమైంది అంటే, అరే మీరు ఏం చేస్తూ ఉంటారా, సేవ అని వెళ్తూ ఉంటావు కదా అంటే, అన్న ఇది చెప్పేది కాదు, నువ్వు రా మాతో పాటు అని చెప్పి తీసుకెళ్తారు. సరే ఒకరోజు నువ్వు వేరే పని పెట్టుకోవద్దు, మాతో పాటు ఉండు అని ఆయన చక్కగా ఆ సేవకి తీసుకెళ్తారు. భజనలో పాల్గొంటాడు. పొద్దున నగర సంకీర్తనతో మొదలు పెడితే నగర సంకీర్తన, తర్వాత భజన, తర్వాత నారాయణ సేవ,
ఈ కుక్కుడు ఫుడ్ ఈ వండటం నారాయణులందరికీ పంచడం, మళ్ళీ అదంతా క్లీన్ చేయడం, మళ్ళీ సాయంత్రం భజన, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఆయనకి గడువు ఇచ్చిన ఆఖరి రోజు అది. వారం రోజులు అని చెప్పారు కదా, 7వ రోజు. సరే ఇవాళ పర్లేదు, నాకు చాలా తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది, ఇప్పుడు పోతాననే భయం కూడా లేదు నాకు, ఏమైనా పర్లేదని పడుకుంటాడు. పడుకుంటే ఈయనకి నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కల్లో ఈయనకి వెహికల్లో వెళ్తున్నట్టు ఒక పెద్ద కొండరాయి అడ్డం వచ్చి ఆయన మీద పడ్డట్టు, ఆ కొండరాయి పడినందువల్ల యాక్సిడెంట్ అయ్యి ఈయన పోయినట్టు ఉలిక్కి పడి లేస్తాడు. ఉన్నానా పోయినానా అని డౌట్, ఎందుకంటే ఆయనకి ఇది కలవ తెలియదు నిజమో తెలియదు. ఉలిక్కి పడి లేస్తాడు. లేచి చూసుకుంటే బతికే ఉంటాడు. అదేంటి వారం రోజులు అయిపోయింది కదా, ఇంకా నాకేం కాలేదు అని అడిగితే అప్పుడు ఆ సాధువు దగ్గరికే వెళ్తాడు. ఏ సాధువు అయితే ఈయనకు వారం రోజుల్లో ఉందని చెప్తాడో ఆ సాధువు దగ్గరికి వెళ్తే, నాయన నువ్వు పోయిన మాట వాస్తవం అని చెప్తూ, నువ్వు సేవ చేయాలి అనే భావనతో ఎప్పుడైతే వెళ్ళి సేవ చేశావో భగవంతుడు నువ్వు పోవటాన్ని తప్పించి, పోవటం అనేది కళ రూపంలో చూపించాడు. నువ్వు పోయిన మాట వాస్తవం, కానీ నిజంగా పోలే. ఎక్కడ పోయినావు? కల్లో పోయినావు. ఆ విధంగా సేవ చేస్తాడు భగవంతుడు. సేవ చేస్తే సేవ్ చేస్తాడు. అంటే అది అర్థం కావడం కోసం ఇదంతా చెప్పానండి మీకు. ఇది అంటే సేవ్ కాబడాలి కాబట్టి సేవ చేస్తామంటే స్వామితో బేరం పెట్టుకున్నట్టు, అంతే కదా. బిజినెస్ ట్రాన్సాక్షన్, నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తానని, అలా చేస్తే అది సేవ కాదని చెప్పారు స్వామి. మనం సేవ చేసుకుంటూ పోతూ ఉంటే ఆయన మనకి తెలిసి మా అమ్మగారు ఒక మాట చెప్తుండేవాడు, ఒరే స్వామి వీపూదితో నాకు ఎన్ని తగ్గిచ్చారో ఎన్నని చెప్పమంటావురా అని చెప్పింది. ఏదొచ్చినా స్వామితో మాట్లాడుతుండేది మా మదర్. ఇలా కూర్చుని స్వామి ఫోటో ఎదురుకుండా కూర్చుని, ఏం స్వామి ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, నువ్వే చూసుకోవాలి అని మాట్లాడుతూ ఉండేది స్వామి. నొప్పి వచ్చినా చెప్పేది, కష్టం వచ్చినా చెప్పేది, సుఖం వచ్చినా చెప్పేది. అయితే ఆమె ఎప్పుడు ఇది కష్టం అని కానీ ఇది సుఖం అని కానీ అనుకునేది కాదు. ఎన్నని చెప్పమంటారా, స్వామి వీపుతో ఎన్ని తగ్గించారో ఎన్నని చెప్పమంటావా. ఇది మన అందరికీ వాస్తవమే. ఓన్లీ థింగ్ మనం ఆ నమ్మకంతో విభూతి పెట్టుకోం. పరమం పవిత్రం అని మనం బాగా చెప్తాం, కానీ అంత విశ్వాసంతో మనలో ఎంతమంది విభూతి పెట్టుకుంటాం కదా. అది ఇంపార్టెంట్. అంటే స్వామి ఆ భావాన్ని చూస్తారు. అక్కడ ఆయన మనకి తప్పనిసరిగా ఇంట జంట వెంట కంట ఉండి కాపాడుతూ ఉంటాడు. సో సేవ గురించి అది చెప్తూ సేవ అవకాశాన్ని తీసుకోండి అని చెప్పారు స్వామి. ఇంకొక సందర్భంలో నాకు సత్యసాయి సేవా సంస్థల్లో హైదరాబాద్ దాంట్లో ఒక పదవి ఏదో ఇస్తామని చెప్పారు. రమణరావుని అడిగారు, రాంబాబు ఇది నువ్వు టేకప్ చేస్తావా అని. అయితే నా అదృష్టం స్వామి హైదరాబాద్ రాబోతున్నారు. అయితే నేను చెప్పాను, సార్ మీరు నేను అనుకోవటం ఎందుకు, స్వామి వస్తున్నారు కదా, స్వామిని అడుగుదాం, స్వామి ఏం చెప్తే అది చేద్దాం. మన ఆలోచన మన నిర్ణయం ఎందుకు, స్వామి ఏం చెప్తే అది చేద్దామని. సరే స్వామి వచ్చారు. ఏదో సందర్భం అవకాశం వచ్చినప్పుడు స్వామిని అడిగాను నేను, స్వామి ఇట్లా ఫలానా బాధ్యత నిర్వర్తించమంటున్నారు, స్వామి ఏం చెప్తే అది చేస్తాను స్వామి అని చెప్పారు. స్వామి ఒక మాట చెప్పారండి, ఇది మన అందరికీ అప్లికబుల్. ఇది స్వామి నా వంక చూసి నవ్వుతూ, ఒరే నేను ఒక సత్యాన్ని చెప్పనా నీకు అన్నారు. స్వామి చెప్పేది ఎప్పుడూ సత్యమే. ఏమన్నారంటే, పదవి కోసం వచ్చిన వాడు పదవితో పోతాడురా అని చెప్పారు స్వామి.
నేను పొజిషన్ కోసం వచ్చాను, నాకు పొజిషన్ ఇచ్చారు, పొజిషన్ ఉన్నంతకాలం ఉంటాను. పొజిషన్ పోయిందనుకోండి మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను. సేవ అడగరా అని స్వామి యాక్షన్తో చేసి చూపించారండి. నువ్వు ఇంత అడుగు, నేను ఇంత అవకాశం ఇస్తాను సేవకి. పదవి కోసం అంటే ఆ పదవి కోసం దాంట్లో ఉండాలి, నిలబెట్టుకోవాలి, కంటిన్యూ కావాలి, ఇంకోటి కాంపిటీషన్ రాకుండా చూడాలి. ఇవన్నీ ఆలోచనలు. దాంతో ఏమైపోతుంది, స్వామి పక్కకి వెళ్ళిపోతారు, నేను ముందుకు వస్తాను, నా పదవి ముందుకు వస్తుంది, దీన్ని కాపాడుకునే ప్రయత్నం ముందుకు వస్తుంది. కాబట్టి పదవి కోసం వద్దురా, నువ్వు సేవ అడుగు. సేవ అడిగితే నేను జీవితాంతం నీకు సేవకు అవకాశం ఇస్తానని చెప్పారు స్వామి. కాబట్టి మనందరం ఆశించాల్సింది, స్వామిని ప్రార్థించాల్సింది, స్వామిని కోరాల్సింది ఒక్కటే, ఏంటి, స్వామి నాకు సేవకు అవకాశం, మరిన్ని సేవలు చేసుకోవడానికి అవకాశం ఇది అడగాలి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి వాటి గురించిన ఆలోచన కానీ ధ్యాస కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు పనిచేస్తున్నా, ఇంతకు ముందర పనిచేస్తున్న స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా పుట్టపర్తిలో నేను రమణ వాళ్ళ అసిస్టెంట్గా పనిచేస్తుండేవాడిని. నేను అక్కడ సేవా యాక్టివిటీస్లో స్వామి 50th బర్త్డే నుంచి స్వామి 80th బర్త్డే దాకా కూడా ప్రతి 5 yearsకి స్పెషల్ కమిటీస్ వేస్తుండేవాడు. ప్రతి 50th నుంచి 80th దాకా కూడా ప్రతి 5 years దాంట్లో ఉండే భాగ్యాన్ని స్వామి నాకు కల్పించారు, సేవా అవకాశాలు కల్పించారు. వీళ్ళందరూ కూడా నా దగ్గర సేవాదళ వాలంటీర్స్గా పనిచేశారండి. వాళ్ళు ఎక్కారు నిచ్చిన మెట్లు, ఓకే స్వామి నన్ను ఇలా ఉండమన్నారు, ఓకే అది వాళ్ళకి స్వామి ఇచ్చిన అవకాశం, ఇది నాకు ఇచ్చిన అవకాశం. నాకు సేవకు చాలా అవకాశాలు ఇచ్చారు. స్వామి దగ్గర మేజర్ యాక్టివిటీ ఏది జరిగినా సరే హైదరాబాద్ సేవాదళని రమ్మని చెప్పేవాడు. హైదరాబాద్ సేవాదళులు అంటే రమణ వారికి చెప్పేవాడు. రమణ గారు ఉన్నారంటే అక్కడ 99.99% వాటిల్లో నేనుండేవాడిని, నాతో పాటు మా ఫ్రెండ్ సాయి అని ఉన్నాడు. మేమిద్దరం చాలా చోట్ల సేవకు అవకాశం ఉండేది. అంటే స్వామి చేసినటువంటి మేజర్ యాక్టివిటీస్ ఏవైనా సేవా కార్యక్రమాల్లో అన్నిట్లో భాగం పంచుకునే భాగ్యాన్ని స్వామి మాకు కల్పించారు. పదవి అడిగితే ఆ పదవితో అయిపోయి ఉండదేమో, కానీ సేవ అడిగినందుకు స్వామి ప్రతి చోట సేవకు అవకాశం కల్పించారు. మా భాస్కరరావు గారికి తెలుసు, సాయిరామ్ ఎయిర్ కండిషనింగ్ ఆఫీస్లో కూర్చుని 5గురం సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అనంతపూర్ జిల్లాకి సంబంధించింది మొత్తం యాక్టివిటీ చేశామండి. అది జరిపించినటువంటి కొండలరావు గారు ఒక మాట చెప్పాడు, ఇదే పని మా గవర్నమెంట్ ఆఫీస్లో జరగాలంటే 250 మంది పనిచేయాల్సి వచ్చేది, మీరు 5గురు పనిచేసి చూపించారు, అది స్వామి బలం, స్వామి సంకల్పం. స్వామి మనకి అసలు మాకెవరికి తెలియదు, ఇంజనీరింగ్ అనుభవం ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరే ఉండేవాళ్ళు. మా భాస్కర్రావు గారు బాబు సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎగ్జామ్షన్స్ కోసం, ఆయన ఎప్పుడు సెక్రటేరియట్లో పనిచేసుకునేవాడో, ఎప్పుడు సాయిరామ్ ఎయిర్ కండిషనింగ్కి వచ్చేవాడో, ఎప్పుడు ఆ కాగితం తీసుకెళ్ళేవాడో, ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఉండేది, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి దాని వెనకాల పడి మళ్ళీ 3వ రోజు కల్లా ఆర్డర్ పట్టుకొచ్చేవాడు. అట్లా స్వామి అవకాశం కల్పించారు సేవకు. యు నేమ్ ఇట్. సమ్మర్ కోర్సెస్ ఆల్మోస్ట్ ఫస్ట్ సమ్మర్ కోర్స్ నుంచి హైదరాబాద్కి లాస్ట్ అవకాశం ఇచ్చిన దాకా స్వామి ఉన్నంతకాలం సమ్మర్ కోర్సులో సేవ చేసుకునే అవకాశం మాకు లభించింది. స్వామి అందరి దగ్గరికి వచ్చి చేతులాడుతుండేవాడు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రై లేనప్పుడు అంత ముందర ఒక చిన్న దీనిలాగా ఉండేది, వెనకాల షెడ్ ఉండేది, అన్ని అక్కడే జరుగుతుండే. మేము ఉండే బస దగ్గర నుంచి స్వామి మీటింగ్స్, వంట,
వడ్డించడం, మీటింగ్స్ అన్నీ అక్కడే అయ్యేవి. అక్కడే మేము మా బెడ్డింగ్, బట్టలు అన్నీ అక్కడే ఉండేవన్నమాట. పొద్దున అయ్యేటప్పటికి మొత్తం చుట్టి అన్నీ గోడం పడితే వరుసగా పేర్చేవాళ్ళం. మేము పడుకుని ఉంటే స్వామి 5-5:30 ఆ టైంలో లేచి వచ్చి అందరినీ మెల్లిగా కాలుతో తన్నేవాడు. తన్ని దున్నపోతా లేవండ్రా, ఇంకా పడుకున్నారేంటి, తెల్లారిపోయిందని అని లేపుతుండేవాడు స్వామి. అంత ప్రేమగా ఉండేవాడు. ఇప్పటికీ తలుచుకుంటే కళ్ళమ్మని నీళ్ళు వస్తాయండి. మాతో పాటు ఆ బెడ్డింగ్ మీదే కూర్చునేవాడు స్వామి. వేరే సింహాసనం ఏం లేదు, ఆ బెడ్డింగ్ మీదే కూర్చుని మాతో కబుర్లు చెప్తుండేవాడు. ఎందుకు మాకు పెళ్ళయిన తర్వాత స్వామి బ్లెస్సింగ్ కోసం వెళ్ళామండి. వెళ్తే ఇద్దరిని కలిపి బ్లెస్ చేయాలి అని చెప్పి నేను స్వామిని కోరుకున్నాను. కోరుకుంటే స్వామిని అడిగాను, స్వామి ఇట్లా వివాహం చేసుకుని వచ్చాను స్వామి, భార్యను తీసుకొచ్చాను. తనకి స్వామి గురించి తెలియదు అప్పటికి. భార్యను తీసుకొచ్చాను స్వామి, బ్లెస్సింగ్స్, స్వామి బ్లెస్సింగ్స్ కావాలి అంటే చూస్తాను ఉండు అన్నారు స్వామి. స్వామి ఏం మాట్లాడకపోతే పర్లేదు, చూస్తాను అంటే మాత్రం ఉండి తీరాలి స్వామి చూసేదాకా. అది ఒకరోజు కావచ్చు, నెల రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఎంత టైం అయినా వెయిట్ చేయాలి. సరే, కుటుంబరావు గారు ఆశ్రమం ఇన్ఛార్జిగా ఉంటుండేవాళ్ళు అప్పుడు. ఆయన పాపం హైదరాబాద్ వస్తే ఇక్కడ సెక్రటేరియట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయి, గవర్నమెంట్తో పని ఉంది అంటే సత్యమూర్తి గారికి చెప్తుండేవాడు. చెప్పి నాకు రాంబాబు అందుబాటులో ఉండాలి. తర్వాత మా భాస్కర్ సెక్రటేరియట్ వెళ్తే ఆయన మమ్మల్ని తిప్పేది. సో రాంబాబు 3 రోజులు అందుబాటులో ఉండాలి నాకు అని చెప్పి చెప్పేవాడు. శివన్ దగ్గరే ఉండేవాళ్ళం మేము. అందుకని ఆయనతో పాటు 3 రోజులు తిరిగి ఆయన పనులన్నీ పూర్తయిన తర్వాత ఆయన మళ్ళీ ట్రైన్ బస్సు ఎక్కి వెళ్ళిన దాకా ఆయనకు అందుబాటులో ఉండేవాడు. అందుకని ఆయన అడిగాను, సార్ నేను ఇట్లా వచ్చాను, నేను 3 రోజుల కంటే ఎక్కువ ఉండలేను, వెళ్ళిపోవాలి అంటే, అయితే నేను స్వామికి చెప్తా అన్నాడు. నార్మల్గా ఆయన అసలు ఎప్పుడూ కమిట్ కారు. స్వామికి చెప్తాను నేను అన్నాడు ఆయన. సరే స్వామికి చెప్పాను, స్వామి హైదరాబాద్ రాంబాబు వచ్చాడు, పెళ్లి చేసుకుని వచ్చాట, భార్యను తీసుకొచ్చాడు అంటే, అవును వాడిని నేను చూశాను, చూస్తానని చెప్పాను కదా అన్నారు స్వామి ఆయనతో. చూస్తానని చెప్పారు కదా అంటే అయిపోయింది. ఆయన మళ్ళీ నన్ను పిలిచి, స్వామి చెప్పారు కదా నీకు చూస్తానని, వెయిట్ చేయండి అన్నాడు. వెయిట్ చేయండి అంటే ఆ రోజు వెయిట్ చేసాం. పొద్దున అయిపోయింది దర్శనం, సాయంత్రం దర్శనం అయిపోయింది. మళ్ళీ మన్నాడు పొద్దున కూడా వచ్చారు స్వామి టెస్టింగ్కి. నాకు ఇలా దగ్గరకల్లా వచ్చి ఆల్మోస్ట్ స్వామి పాదాలు నా ఒళ్ళో పెట్టినంత దగ్గరగా వచ్చి ఉంచునేవాళ్ళండి. నేను పాద నమస్కారం తీసుకుంటానేమోనని, నాకేమో ఇద్దరిని కలిపి బ్లెస్ చేయాలని. అందుకని నేనేం చేసేవాడిని అంటే, చేతులు ముందుకుంటే పొరపాటున టెంప్టేషన్ తెలియదు, స్వామి పాదాలు పట్టుకుంటానేమోనని నేను చేతులు ఇలా వెనక్కి కట్టు కూర్చునేవాడిని. స్వామి దగ్గరకు వస్తే ఇద్దరిని పిలవాలని. సరే మళ్ళీ కుటుంబరావు దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, స్వామికి ఒకసారి చెప్పడమే కష్టమని, చూస్తాను అని 2వసారి చెప్పాడు. 2వసారి చెప్తే స్వామి ఆయనతో అన్నట్ట, ఏమీ రికమెండ్ చేస్తున్నావా అని అడిగాట. స్వామికి హీ వోంట్ లైక్ 3వ మనిషి చెప్పకూడదు. ఇట్ ఈస్ డైరెక్ట్ హార్ట్ టు హార్ట్ లింక్, స్వామికి మనకి లింకు, అంతే కదా. మళ్ళీ ఇంకొకరు చెప్పాల్సిన అవసరమే ఉంది. రికమెండ్ చేస్తున్నావా అంటే ఈయన కొంచెం స్వామికి దండం పెట్టి, అవును స్వామి, నేను మన ట్రస్ట్ వర్క్కి ఉండి ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా సరే అతని సర్వీసెస్ నేను యూటిలైజ్ చేసుకున్నాను స్వామి మన దీనికోసం అని చెప్పి, అందుకని నేను చెప్పాల్సి వచ్చింది స్వామి అన్న, క్షమించండి స్వామి ఒకవేళ నేను నా హద్దు దాటినట్టయితే అని అన్నంట. అంటే లేదు లేదు నేను చూస్తాను అని స్వామి నవ్వుతూ చెప్పారు. ఆయన నన్ను పిలిచి, రాంబాబు నాకు 2 సార్లు అయినాయి, స్వామి వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఇంకా నన్ను అడగద్దు, నువ్వు స్వామికి ప్రే చేసుకో. నాకు సంకటం ఏంటంటే 3వ రోజు సాయంత్రం నేను వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ మర్నాడు మా మామగారు పోయినారు సంవత్సరీకాలు. ఆ రోజుకి మేము అక్కడ ఉండాలి, తప్పనిసరిగా వెళ్ళిపోవాలి.
ఇప్పుడు నాకు మనసులో ఏంటంటే స్వామి పిలిచి బ్లెస్ చేస్తారు అనేది పక్కన పెడితే ముందర పుట్టపర్తి వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి పర్మిషన్. ఎందుకంటే స్వామి చూస్తానంటే మనం వెళ్ళిపోవడానికి లేదు. ఆయన అడిగాను, సార్ మరి ఇది నా పరిస్థితి ఏం చేయాలంటే, నువ్వు ఒక పని చేయి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్వామికి టెలిగ్రామ్ ఇయ్యి. అప్పుడు సమాధి రోడ్లో ఉండేది పోస్ట్ ఆఫీస్ అప్పుడు. సో స్వామికి నువ్వు ముందర, స్వామి పర్మిట్ మీ టు లీవ్ పుట్టపర్తి, సీక్ స్వామీస్ పర్మిషన్ టు లీవ్ పుట్టపర్తి అని స్వామికి టెలిగ్రామ్ ఇచ్చుకొని నువ్వు బయలుదేరు అని చెప్పాడు ఆయన. నేను టెలిగ్రామ్ ఇవ్వడానికని వెళ్ళాను. మేము పాఠశాల బ్లాక్స్లో రూమ్స్ ఇచ్చారు ఆయన, కుటుంబరావు గారు ఇస్తే నేను వెళ్ళాను. తన్ని తలుపు వేసుకోమని చెప్పాను. తలుపు దగ్గర వేసుకుని పడుకుంటే నేను అటు వెళ్ళంగానే స్వామి వచ్చారు రూమ్లోకి. స్వామి వచ్చి తను లేపారు. అటు ఇటు చూస్తే కూర్చోడానికి ఏం లేదు, చాప ఉంది. కూర్చుని ఏం పేరు నీది, ఏం చదువుకున్నావు అని చెప్పి నేను అప్పుడు స్వామికి ఒక దండం పెట్టుకునేవాడిని. స్వామి, నా భార్య భక్తురాలైనా కాకపోయినా పర్లేదు, నాకు మాత్రం అడ్డం పడకుండా ఉంటే చాలు. నేను సేవ చేసుకుంటే, ఇవాళ సినిమాకి వెళ్దాం, ఆదివారం మనకు ఆదివారం గురువారం భజనలు ఉంటాయి, సేవా యాక్టివిటీ అంతా ఆదివారం ఉంటుంది, సెలవు ఆదివారమే ఉంటుంది. తను వర్క్ చేస్తూ ఉండేది. సో సెలవు ఆదివారం నాడే సెలవు ఉంటుంది కాబట్టి ఇవాళ శివంకి ఏం వెళ్తావు, సినిమాకి పోదాం రా అనుకోండి, ఏం చేయాలి నా పరిస్థితి. అందుకని స్వామికి దండం పెట్టుకున్నాను. స్వామి భక్తి ఉన్నా ఉండకపోయినా నాకు ఇబ్బంది లేదు, నాకు మాత్రం అడ్డం కొట్టకుండా ఉండాలి, ఈ వరం మాత్రం నాకు ఈ స్వామి అని దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకున్నందుకు తన్ని కూర్చోబెట్టుకుని ఇవన్నీ అడిగి, వాడు స్వామి సేవ చేసుకుంటూ ఉంటాడు, వాడిని సేవ చేసుకొని ఇల్లు నువ్వు చూసుకో అని చెప్పారు స్వామి. నేను వచ్చేటప్పటికి టెలిగ్రామ్ ఇచ్చి వెనక్కి వచ్చేటప్పటికి తన ఒళ్ళంతా చెమటలు పట్టి కూర్చుంది. ఏంటి ఏమైంది, ఇలా ఉన్నావు ఏంటి అంటే, మీరు అటు వెళ్ళంగానే స్వామి వచ్చారండి, ఇవన్నీ చేశారు, ఇలా చెప్పారు అని. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. నేనన్నాను, స్వామి నీకు కనిపించారు, నాకేంటి, మన ఇద్దరికి కలిపి కదా స్వామి బ్లెస్ చేయాలనుకున్నాను నేను. సో ఇది నాకు సంబంధం లేదు, దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ స్వామి. నాది స్వామిది ఇంకా తేలాల్సిన అకౌంట్ ఉంది. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ అని కూర్చుంటే, మీరు చెప్తే నమ్మరండి, స్వామి మన ప్రేయర్ లోపల నుంచి వస్తే ఎలా రెస్పాండ్ అవుతారు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏదో నా గొప్ప గురించి చెప్పడం కోసం చెప్పట్లేదు ఇది. అంటే స్వామి ఒక సాధారణ భక్తుడు ప్రే చేస్తే ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు భగవంతుడు అనేది చెప్పడం కోసం చెప్తున్నాను. స్వామి ఏం చేశారంటే, ఆ రోజు వచ్చేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసి, అప్పుడు నిలయంలో ఉండేవాడు, ప్రశాంత్ నిలయంలోనే వచ్చి స్వామి డైరెక్ట్గా లేడీస్ వైపు వెళ్ళి 3వ లైన్లో మా ఆవిడ కూర్చుంటే దోవ చేసుకుని మా ఆవిడికి పాద నమస్కారం ఇచ్చి, ఇద్దరికీ కలిపి పాద నమస్కారం ఇవ్వాలి అన్నందుకు స్వామి అక్కడ డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నా ముందు నిలబడి నాకు పాద నమస్కారం ఇచ్చారు స్వామి. అంటే ఇద్దరిని కలిపి బ్లెస్ చేయాలి అన్నందుకు ఇద్దరిని పక్కన పిలవకపోయినా తనకి పాద నమస్కారం ఇచ్చి, అక్కడి నుంచి వెంటనే మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాకు పాద నమస్కారం ఇచ్చి ఇద్దరిని బ్లెస్ చేశాం. సంతోషమా, వెళ్ళిరా అని చెప్పన్నారు స్వామి. వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ రోజు రాత్రి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసాను నేను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, స్వామి మనం ఎంత ఇంటెన్సివ్గా ప్రే చేస్తే స్వామి ఆ విధంగా రెస్పాండ్ అవుతారు, అది ఇంపార్టెంట్. ఒకసారి 60th బర్త్డే టైంలో స్వామి మాతో ఎట్లా ఉండేవాడంటే, ఇవన్నీ రికార్డ్ చేస్తున్నారేమో, ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను నేను. స్వామి శివంలో పైన నాతో ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడండి. ఫ్రెండ్ అంటే ఏం చేస్తాం మనం, పక్క నుంచి వెళ్తూ ఇలా కొట్టుకుంటూ వెళ్ళేవాడు చేస్తాం. మనం చేస్తాం కదా ఫ్రెండ్స్, పక్క నుంచి వెళ్తుంటే ఇలా
ఇలా వచ్చి అని ఇలా పొట్టలో ఇలా నొక్కేసేవాడు. ఇది కృష్ణుడి లీలల్లాగా అన్నమాట. ఇట్లా చేయటమే కాకుండా భజనలో కూర్చుంటే స్వామి వెనకాల నుంచి వచ్చి స్వామి గౌన్ ఉండేది, ఎవరికి కనిపించేది కాదు. ఈ మోకాళ్ళు పెట్టి వీపు మీద కొడుతుండేవాడు. ఇలా మోకాళ్ళతో ఇలా కొడుతుండేవాడు. ఎవరికి కనిపించదు, గౌన్ కదా, ఫుల్ గౌన్ ఉంటుంది, కనిపించదు. మనం కదిలామనుకో దున్నపోతా ముందుకు చూడు అనేవాళ్ళు. మనం ఇలా తగులుతుంటే ఎవరైనా కదలకుండా ఉండగలరా? లేదు కదా. లేకపోతే ఇంకొకటి సరదా ఆయనకి ఏంటంటే, అంటే నేననే కాదు, ఇద్దరు ముగ్గురితో చేస్తుండేవాళ్ళు ఇట్లా. ఇది మాత్రం స్పెషల్ నాకే, ఇలా ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏం చేసేవాళ్ళు అంటే, భజనలో కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి చాలా దగ్గరకల్లా కూర్చునేవాడు. మనం ఇలా కూర్చుంటాం కదా, ఈ వెనకాల ఈ వేళ్ళు వెనక్కి ఇలా పెట్టేసేవాడు, పెట్టి టికిల్ చేస్తుండేవాడు. వేళ్ళు కదిలేమనుకోండి, నున్నపోతా ముందుకు చూడు. నేను అనుకోవటం స్వామి నన్ను అన్నన్ని సార్లు దున్నపోతా అని ఎవరిని అని ఉండరు, దున్నపోతతో సహా ఎవరిని అని ఉండరు. స్వామి కనిపిస్తే చాలు ఊరికే దున్నపోతా అనేవాడు. అది కూడా మామూలుగా కాదు, ఇలా చూస్తే దున్నపోత. నిజంగా ఒక దున్నపోతతో ఎలా అంటారు ఎవరైనా, ఆ లెవెల్లో అనేవాళ్ళు అనమాట. అది లెక్క అనమాట. పుట్టపర్తి వెళ్తే స్వామి దగ్గర అటెండెన్స్ మార్క్ ఎట్లా అయినట్టు అంటే, స్వామి ఇలా దర్శనానికి వస్తుండేవాడు లైన్లో. మేము చాలా తక్కువ కూర్చునేవాళ్ళం మేము లైన్స్లో. హైదరాబాద్ వాళ్ళందరం ఒక పక్కన ఈస్ట్ ప్రశాంతి ఉంది కదా, అప్పుడు ప్రశాంతి నిలయానికి ఇప్పుడన్నీ గేట్లు వచ్చినాయి, అప్పుడు గేట్లు ఉండేవి కాదు. రాత్రిపూట కుక్కలు రాకుండా 2 సర్వేబాదులు ఇట్లా అడ్డం పెట్టేవాడు, అదే ప్రొటెక్షన్. లేకపోతే ఎప్పుడు ఓపెన్. సో మేము ఆ పక్కన నుంచునేవాళ్ళం. ఎవరు, మేము హైదరాబాద్ నుంచి వెళ్ళిన కుర్రాళ్ళం. తర్వాత కుమ్మారెడ్డి భాస్కర్రావు గారు, ఆయన, దండమూరి రామారావు గారు అని ఆయన, ఇట్లా మేము ఒక 8-9 మంది అక్కడ నుంచునేవాళ్ళం. స్వామి కంపల్సరీగా ఈస్ట్ ప్రశాంతి ఆ గేట్ దగ్గర నుంచుని ఇలా చేతులు వెనక్కి కట్టుకుని ఇట్లా ఊగుతూ అప్పుడు మా అందరికీ కుర్రాళ్ళం మేము, మంచి పెద్ద పెద్ద మీసాలు ఉండేవి, ఇంత పెద్ద. సో మీసాలు ఇలా తిప్పి ఇలా ఉండేవాళ్ళం. ఉంటే స్వామి మమ్మల్ని అందరినీ, మా గ్రూప్ని హైదరాబాద్ రౌడీస్ అనేవాళ్ళు. ఏంరా హైదరాబాద్ రౌడీస్ ఎప్పుడు వచ్చారో అని అడిగేవాడు స్వామి. మాలో ప్రభు అని సెక్రటేరియట్లో భాస్కరరావు తెలుసు, వాడికి ఇంతలో మీసాలు ఉండేవి. వాడు హైదరాబాద్ రౌడీస్ ఎప్పుడు వచ్చారా అంటే, పొద్దున వచ్చాము స్వామి అనేవాడు. వాడు ఇట్లా తిరుగుతూ మీసాలు. అరే ఎందుకురా స్వామితో అట్లా చేస్తావు, ఎందుకంటే అరే దేవుడు మన రౌడీస్ అంటే మనం కొంచెం శకలన్నా చూపించకపోతే ఎట్లారా, చూపించాలి కదా కొంచెం అన్న రౌడీ అన్నందుకు అని అంటే, స్వామి అంత ఇదిగా ఉండేవాడు అన్నమాట మాతో. మళ్ళీ కొప్పడాల్సిన చోట, బుద్ధి చెప్పాల్సిన చోట చాలా గట్టిగా చెప్పేవాడు. అంటే అంత ఇదిగా ఉండేవాడు అనమాట. సో పుట్టపర్తి ట్రిప్లో మాకు అటెండెన్స్ మార్క్ అయినట్టు ఎప్పుడు అంటే, స్వామి ఇలా దర్శనానికి వచ్చేసి లైన్లో వెళ్తూ చూసి అలా వెళ్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి చూసి ఇలా చూసేవాడు కోపంగా కాదు, ఇలా కళ్ళు పెద్దవి చేసి చూసేవాడు. చూడంగానే స్వామి దండం పెట్టుకుంటేవాళ్ళం, దగ్గర రాగానే అలా చూడంగానే బిక్కమోహం వేసి దండం పెట్టేవాడు. దండం పెడితే స్వామి నవ్వి ఇట్లా అనేవాళ్ళు. అప్పటికి ఆ ట్రిప్కి అటెండెన్స్ మార్క్ అయినట్టు. మేము ఆల్మోస్ట్ ప్రతి నెల వెళ్ళేవాడిని, అవసరం పడితే నెలకు 2 సార్లు కూడా వెళ్తుండేవాడు. అంటే అంత ఫ్రీక్వెంట్గా పుట్టపర్తి వెళ్తుండేవాడిని. వెళ్ళినప్పుడల్లా స్వామి దగ్గర అటెండెన్స్ పడకపోతే మళ్ళీ తిరిగి రావడానికి లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి అయినా చూస్తాడు. కనిపించలేదనుకో, మొన్న కనిపించకుండానే వెళ్ళిపోయినావే అంటారు. అది ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి కంపల్సరీగా ఆయన దగ్గర అటెండెన్స్ వేయించుకుని వెళ్ళాలి. అలా ఉండేవాళ్ళు స్వామి.
సో అంత ఇన్ఫార్మల్గా ఉండే స్వామి మనకి ఏదైనా చెప్పాలి అంటే అంత గట్టిగాను చెప్పేవాడు. సేవాదాలకి పాద నమస్కారం ఇస్తున్నారు అంటే చాలామంది అలా వెళ్ళిపోతుండేవాడు, కూర్చునేవాడు కాదు. ఎందుకు వచ్చిన గోళ్ళయ్యంతో ఎదురు పడితే ఏమంటాడో అనే భయం. ఒక ఫాదర్ లాగా, ఒక టీచర్ లాగా, ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లాగా, ఒక దండనాయకుడిలాగా స్వామి ఉండేవాడు. మనం బాగుంటే, కరెక్ట్గా స్వామి చెప్పినట్టు ఉంటే ఎంత సంతోషంగా బ్లెస్ చేస్తారో, అలా లేకపోతే స్వామి అంత గట్టిగాను కోప్పడేవాడు. నేను 1-2 చెప్పి ముగిస్తానండి. చాలా ఒకసారి ఏమైందని ఇట్లా పాద నమస్కారం స్వామి ఇస్తున్నారంటే అందరూ కూర్చున్నాము. ఒకటి దగ్గరికి రాగానే వాడి బాగా జుట్టు ఉన్నది. వాడి జుట్టులో కల్లా ఇట్లా వేళ్ళు పెట్టి బాగా పట్టుకుని ఇలా ఇలా కుదిపారు. ఏంరా ఏం చేస్తున్నావు అన్నారు. అందరం వాడి సంగతి ఏమో వాడి పై ప్రాణం పైనే పోయి ఉంటుంది, పక్కన కూర్చున్న వాళ్ళ మా అందరికి కూడా సగం ప్రాణాలు పోయినాయి. ఏమిటి స్వామి అంత కోపంగా రేర్గా చూస్తాం అన్నమాట. సో చాలా కోపంగా ఇలా జుట్టు ఇలా పట్టి ఊపుతూ ఏం చేస్తున్నావు ఏరా, బస్సులో ముందు నుంచి ఎక్కి ఇలా ఇలా స్వామి యాక్షన్తో చూపించారండి, ఇలా ఇలా రాసుకుంటూ వెళ్తున్నావా? అప్పుడేమో గట్టిగా వంచినా తల కిందకి దిగలేదే, ఇప్పుడు పంగల్ కర్రేసి లేపినా కానీ తల పైకి లేవట్లేదు, జాగ్రత్త అని స్వామి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ నవ్వి పాద నమస్కారం చేసుకోవాలి. అంటే ఏంటన్నమాట, స్వామి మన ఇంట వెంట జంట కంట అని చెప్పాను చూడండి, అది ఊరికే చెప్పిన మాట కాదు. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. అలా కాషన్ చేసేవాడు. అంటే మనం సరిగ్గా లేము అంటే అంత గట్టిగానూ చెప్పేవాడు. ఒకసారి నాకే అయింది. ఏమైందంటే శివంలో స్వామి పాద నమస్కారాలు ఇస్తూ రమణరావు వెనకాల విభూతి ప్యాకెట్లు గుట్ట పట్టుకుని ఆయన వెళ్తుండేవాడు. ఆసారి స్వామి ఏం చేశారంటే సేవాదాళ్ళందరికీ లడ్డూలు ఇవ్వాలని చెప్పారు స్వామి. ఆ వెనకాల లడ్డూలు గంప నేను పట్టుకుని వెళ్ళాను. సో అలా స్వామి అందరికీ పాద నమస్కారం ఇచ్చారు. వెనకాల రమణరావు విభూతి ప్యాకెట్లు ఇచ్చారు. ఆ వెనకాల నేను లడ్డూలు ఇచ్చాం. అంతా అయిపోయింది. స్వామి సేవాదాళ్ళందరికీ పాద నమస్కారం ఇచ్చేశారు, లేడీస్కి జెంట్స్కి అంతా అయిపోయింది. స్వామి శివంలో ప్రేయర్ హాల్ నుంచి మెట్లు ఉన్నాయి కదా కిందకి దిగేది, అక్కడ ఇచ్చారు పాద నమస్కారం. అక్కడి నుంచి కిందకి దిగి వస్తున్నారు. దిగి వస్తుంటే ఆ మెట్లు దిగంగానే లాస్ట్ పాయింట్లో రమణరావు ఏం చేశారంటే విభూది ప్యాకెట్లో ఉన్న బుట్ట కింద పెట్టేసి ఆయన పాద నమస్కారం చేసుకున్నాడు. నేను నా చేతిలో లడ్డూలది పెద్ద గంప ఉన్నది, అది కింద పెట్టడానికి లేదు. వెనకాల అక్కడ ఒక చిన్న ఇప్పుడు ఒక రూమ్ ఉంది ఒకటి, అక్కడ మేక్ షిఫ్ట్ కిచెన్ ఉండేది అక్కడ. సో ఈ బుట్ట తీసుకెళ్ళి అక్కడ పెట్టి నేను వచ్చాను. వచ్చేటప్పటికి స్వామి ఆ పాత్వే మధ్యలోకి వచ్చేసారు. మధ్యలోకి వస్తే స్వామి పాద నమస్కారం చేసుకున్నాం కదా అని నేను స్వామి దగ్గరికి రాబోతున్నాను. ఈ లోపల చెప్పల్ స్టాండ్ దగ్గర నుంచి ఒక అతను కుర్రాడు 3 అంగల్లో పరిగెత్తుకుంటూ వచ్చాడండి. వచ్చేసి గబుక్కున స్వామి పాద నమస్కారం చేసుకోవడానికి స్వామి మీద పడిపోయినాడు. ఇట్లా పడ్డాడు. పడితే నేను వాడి మెడ కింద చేసి ఇట్లా పైకి లేపేశాను. స్వామి మీద పడితే ఇబ్బంది కదా మరి. స్వామి మరి అంత బరువు తట్టుకుని మరి స్వామికి ఏదన్నా అవుతుంది అనే ఆలోచనతో నేను వాడి మెడ కింద చేసి ఇట్లా లేపేశాను. లేపి పక్కకు పంపించాను. స్వామి అన్నారు, బంగారు ఎందుకు అట్లా చేస్తావు, పడితే నీకు దెబ్బ తగలచ్చు, మెల్లిగా రావచ్చు కదా అని చెప్పి అతనికి చెప్పారు. అతన్ని పంపించేశాం. పంపించేసిన తర్వాత ఇంకా ఆ రోజు హైదరాబాద్ సేవాదాలు మొత్తం మీద పాద నమస్కారం చేసుకోకుండా మిగిలిపోయింది నేను ఒక్కడే.
సరే నేను కూడా చేసుకుందామని చెప్పి స్వామి శివం మెట్లు ఎక్కుతున్నారు. మెట్లు ఎక్కుతుంటే ఆ డోర్ దగ్గరికి వస్తున్నారు. డోర్ దగ్గర లోపలికి వెళ్ళిపోతే స్వామి పైకి వెళ్తారు. స్వామి కార్ రెడీగా పెట్టారు. స్వామి కార్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేస్తారు. ఇక నేను అక్కడ మిస్ అయితే నాకు ఇంకా పాద నమస్కారం మిస్ అయినట్టే. అందుకని నేనేం చేశానంటే కాళ్ళ మీద కూర్చొని పాద నమస్కారం చేసుకుందామని కూర్చున్నాను. కూర్చోగానే స్వామి వెంటనే కళ్ళు ఇంత పెద్దగా చేసి లాక్ కొట్టారండి. కొట్టడం ఎట్లా కొట్టారంటే స్వామి 5 వేళ్ళు నా చెంప మీద తేలినాయి, ప్యాట్టని కొట్టారు. సో మనందరం స్వామి ప్రేమను ఏదో ఒక రకంగా అనుభవించిన వాడమే. స్వామి మరింత గాఢమైన ప్రేమను నేను అనుభవించాను ఆ రోజు. ప్యాట్టని కొట్టారు ఒకటి. ఆ కొట్టే సౌండ్ ఎంత వచ్చిందంటే ఈ 5 వేళ్ళు తేలినాయి. తేలితే మనకి ఏముంది, సిగ్గులేదు కదా, మెల్లిగా ఇలా రాసుకుంటూ స్వామి వెళ్ళిపోయినారు, లోపలికి వెళ్ళిపోయినారు, పైకి వెళ్ళిపోయినారు మెట్లెక్కి. సరే నేను అనుకున్నాను కొడితే కొట్టాడులే, దెబ్బ బాగా తగిలింది, కానీ ముట్టుకున్నాడు మొత్తానికి అనుకున్నాను. నేను పాదాలు అందకపోయినా కనీసం చెయ్యన్నా అందింది, ఏదో ఒకటి గిట్టుబాటు అయింది మొత్తానికి అని నేను దండం పెట్టుకున్నాను అనుకుంటే స్వామి పైకి వెళ్ళారు, కిందకు వచ్చారు. నాకు ఇంకొక భాగ్యం ఏంటంటే స్వామి కారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ డోర్ వేయటం కానీ తీయటం కానీ చేస్తుండేవాడు. అది కూడా ఇంకొక భాగ్యం నాకు ప్రసాదించారు స్వామి హైదరాబాద్ వస్తే. సో నేను యూజువల్ నా డ్యూటీ ప్రకారం స్వామి కారు రెడీగా ఉంది కాబట్టి ఆ లేడీస్ ఎగ్జిట్ దగ్గర ఆ కారు ఉంది, అక్కడికి వెళ్ళి నేను నుంచున్నాను డోర్ దగ్గర. ఈ లోపల జేఎస్ శర్మ గారు అని చెప్పి డాక్టర్ హేమలత అనంతపూర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారి బ్రదర్, ఐఏఎస్ ఆఫీసర్, ఆయనను ఇంకొక ఐఏఎస్ ఆఫీసరు ఢిల్లీలో ఏదో మీటింగో ట్రైనింగో ఉండి వెళ్ళి స్వామి వెళ్ళిపోతున్నారని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా స్వామి దర్శనం చేసుకోవడానికి శివంకి వచ్చారు. అయితే స్వామి పైనుంచి కిందకు వచ్చి ఇలా శివంలోంచి బయటకు వస్తూ, ఏం శర్మ ఎప్పుడు వచ్చావు అంటే, స్వామి ఇప్పుడే వచ్చాను స్వామి, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ వస్తున్నాను స్వామి దర్శనం చేసుకుందామని అంటే, సంతోషం అని చెప్పి పాద నమస్కారం చేసుకో అని చెప్పారు వాళ్ళకి. వాళ్ళిద్దరిని పాద నమస్కారం చేసుకోమని నా వైపు చూసి, దున్నపోతా వీడిని లాగేయకు అన్నారు. ముందర ఒకరిని లాగేశాం కదా, అందుకని వీళ్ళకి నేనే పర్మిషన్ ఇచ్చాను, వీళ్ళని లాగకు అని చెప్పి దున్నపోతా వీళ్ళని లాగకు అన్నారు. నేనెందుకు లాగుతాను, స్వామి పర్మిషన్ ఇచ్చి పాద నమస్కారం చేసుకోమంటే, సరే నేను దండం పెట్టి పక్కన నుంచున్నాను. సరే అయిపోయింది, వాళ్ళు పాద నమస్కారం చేసుకున్నారు. స్వామి కారులో ఎక్కడానికి కూర్చుంటున్నారు. మామూలుగా మనం ఏం చేస్తాం, కారులో కూర్చోవాలంటే కాలు ముందు పెట్టి కూర్చుంటాం మనం, అంతే కదా. స్వామి ఏం చేశారంటే సీటు మీద డోర్ వైపు తిరిగి కాళ్ళు బయటకు పెట్టి కూర్చున్నారు. సీటు మీద కాళ్ళు బయటకు కూర్చుని ఇప్పుడు చేసుకో అన్నారు. నాకు కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. నేను అడ్డంగా తల ఊపాను, చేసుకోనంటే స్వామి ఇలా నా తలకాయ ఉంచి పాద నమస్కారం చేసుకోమని. చేసుకున్న తర్వాత, ఏరా నువ్వు అక్కడ వాడిని లాగేసావు కదా, నువ్వు వెంటనే అక్కడ కూర్చొని పాద నమస్కారం చేసుకుంటే వాడు ఏమనుకుంటాడా, స్కార్ఫ్ ఉన్నవాడికి ఎలిజిబిలిటీ ఎక్కడైనా పాద నమస్కారం చేసుకోవచ్చు, భక్తుడికి లేదు అనుకుంటాడా అనుకోడా. అంటే స్వామి పరిపూర్ణ ప్రేమావతారి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. వాడు ఏమనుకుంటాడో కూడా ఆలోచించారు స్వామి. మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే అయిపోయింది అంతే కదా. కానీ వాడు ఆ భక్తుడు కూడా ఫీల్ కాకూడదు, లాగేసిన వాడు పాద నమస్కారం చేసుకున్నాడు, నన్ను చేసుకోని లేదు అనే ఫీలింగ్ కూడా అతనికి రానికుండా ఉండటం కోసమని వాడు ఏమనుకుంటాడు రా అని అన్నారు స్వామి. దట్ ఈజ్
స్వామి. దట్ ఈజ్ అందుకే స్వామిని పరిపూర్ణ అవతారం అని చెప్తారు. ఇది స్వామి చెప్పారు, ఇది ఒక్కటే అవతారం, పరిపూర్ణ అవతారం, ఇక ముందు లేదు తర్వాత రాదు అని చెప్పారు స్వామి. అటువంటి పరిపూర్ణ అవతారి సేవ గురించి, సేవాదళ గురించి ఒక మాట చెప్పారు. అది నేను తొందరగా చెప్పి ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. స్వామితో పాటు మాకు లంచ్ డిన్నర్ ఉంటుందని చెప్పాం కదా. సో లంచ్ అయిపోగానే అందరం కూర్చున్నాము. స్వామి చుట్టూతో చేరాం. సత్యమూర్తి గారి లాన్లో కూర్చుంటే స్వామి వచ్చి ఏం సమాచారం అనుకుంటూ వచ్చారు. వచ్చి కూర్చుని స్వామి, రే మీ అందరూ స్వామి దగ్గరికి మీ తెలివితేటల వల్ల, మీ డబ్బు వల్ల, మీ చదువు వల్ల, మీ తల్లిదండ్రుల వల్ల, మీ పేరు ప్రఖ్యాతుల వల్ల వచ్చామని అనుకుంటున్నారా అని అడిగారు. అడిగితే ఎవరు మాట్లాడలేదు. దండం పెట్టి చూస్తున్నాం. స్వామి చెప్పారు, ఇది సేవాదళ అందరి కోసం చెప్పిన మాట. ఇది అప్పుడు ఇన్స్ట్రుమెంటల్గా మేము కూర్చున్నాం కాబట్టి మాకు చెప్పారు. ఏం చెప్పారంటే, ఇది కేవలం 2 అవతార కాలాల్లో మాత్రమే జరిగిందిరా అని చెప్పారు స్వామి. మహావిష్ణువు శ్రీరాముడుగా వచ్చే ముందర దేవతలందరికీ కూడా వాళ్ళ అంశాలతో వానరాలుగా, భల్లూకాలుగా రామకార్యానికి కావలసినటువంటి పనిముట్లన్నీ కూడా తయారు చేసుకుని రామావతారం వచ్చిందిరా. ఆ తర్వాత ఇప్పుడు నా అవతార కాలంలో నేను సంకల్పించుకుని మీ అందరూ కావాలని అనుకుని మీ అందరినీ తయారు చేసుకుని ఈ పనిముట్లన్నీ వచ్చిన తర్వాత నేను ఏర్పాటు చేసుకుని వచ్చాను. నేను సంకల్పించుకున్నాను కాబట్టి మీరు వచ్చారు. మీరు అనుకోబట్టి రాలేదురా. మీలో ఎవరైనా పొరపాటున అనుకుంటే అది మీ మనసులోంచి తీసేయండి. ఇది మీకు పట్టినటువంటి చాలా గొప్ప అదృష్టం అని చెప్పి స్వామి చెప్తూ, ఇది మీరు, మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు ఎన్నో తరాలుగా చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలం వల్ల మీరు నాకు సేవాదళగా వచ్చారా అని చెప్పారు. కాబట్టి మనందరం సేవాదళగా వచ్చాము అంటే మన తెలివితేటలు కాదు, మన చాయిస్ కాదు. స్వామి హ్యాస్ చోజన్ అస్. కాబట్టి మనం ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆయన కరుణకు పాత్రలు కావటానికి ఎంత ప్రయత్నం చేయాలి కదా. అటువంటి ప్రయత్నాన్ని మనకి ఎప్పుడూ ఉండే విధంగా స్వామి చరణాల దగ్గర ఎప్పుడూ సేవ చేసుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలి అని మనందరి తరఫున స్వామికి విన్నవించుకుంటూ వేడుకుంటూ, స్వామి నువ్వు చెప్పమన్నది నేను చెప్పాను, నువ్వు పలికించింది నేను పలికాను. దీంట్లో ఒక్క అక్షరం కూడా నాది లేదండి. సరిగ్గా చెప్పలేకపోతే అది నా లోపం, కానీ భగవంతుడు మాత్రం మనందరికీ సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. సాయిరామ్. స్వామివారి పాద్మపద్మాలకు నా శిరస్సు నుంచి నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ అండి. పరీక్షిత్ మహారాజ్ గారికి తను చనిపోతాను అని చెప్పి ఋషి శాపం ఇచ్చినప్పుడు 7 రోజులు చనిపోతారు అన్నప్పుడు ఏదో తెలియని బెంగ, ఆయనకు చావు మీద బెంగ కాదు కానీ ఏదో తెలియని బెంగ. అట్లాంటిది ఆయనకి సుఖమహర్షి వచ్చి తను భాగవతం వర్ణించి ఆ తెలియని బెంగని తీర్చారు. 7వ రోజు వచ్చేసరికి ఓకే నేను ఉన్నా లేకున్నా ఒకటే అని చెప్పి అనుకున్నారు. ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అట్లా మనకి కలియుగం, మనకి ఎవరో ఋషి వచ్చి చెప్తే మనం చేయగలిగింది చేయలేదంటూ ఏమీ లేదు. ఏదేదో తెలియని క్వశ్చన్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి మనకి. అలాంటిది స్వామి అవతరించి మీరు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సార్ ప్రసంగం స్టార్ట్ చేశారు ఇప్పుడు, ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు.
అలాంటిది స్వామి ట్రాన్స్ఫార్మ్ అవ్వండి అన్నారు. ఎలా అంటే ఏదో పూజ చేయండి అంటే మళ్ళీ మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అరే ఈ పూజ చేస్తే ఏంటి, అరే నేను కాదు చూస్తున్నానే, మొహం చూడాలా, లేకపోతే ఈ దేవుడికి చేయాలా, ఆ దేవుడికి చేయాలా, చాలా రకమైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ స్వామి సింపుల్గా చెప్పారు, సేవ చేయండి, సేవ చేయండి. అది పక్క సేవ చేస్తూ ఉంటే మనలో మన మార్పు ఏంటంటే పక్క వాళ్ళు దివ్యత్వం పొందుతుంటారు. అది స్వామి చేసిన నిజమైన మిరాకిల్. సో ఆ మిరాకిల్ని సార్ మనకొచ్చి చాలా చక్కగా తన జీవితానుభవాలతో వర్ణించి చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి, చాలా ధన్యవాదాలు. సార్ గురించి ఒకటి చెప్పాలి అంటే, స్వామి ఎంత చిన్న విషయాలైనా గుర్తుపెట్టుకుంటారు అని. లాస్ట్ ఉదాహరణలో ఆ వచ్చిన భక్తుడు కూడా ఏ రకంగా అనుకుంటారో స్వామి ఎవరో తెలియదు. అంటే మనం జనరల్గా చూస్తుంటే మనం పట్టించుకోకపోవచ్చు, కానీ ఆ భక్తుడి గురించి కూడా ఆలోచించి స్వామి అరే అలా ఎందుకు చేసావు బంగారు, నీకు ఇంకా ఛాన్సెస్ వస్తాయి కదా అని చెప్పి అన్నారు స్వామి. ఒక చిన్న ఎగ్నెక్టోడ్ ఏంటంటే స్వామి గురించి ఎంత నేర్చుకున్నారో సార్ చెప్పడానికి. ఈ సమర్పణ మేము ముందర అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో కనుక్కున్నామండి. సో ఆ టైంలో మేము సార్కి కాల్ చేసాము. సో సార్ కాల్ చేస్తే అప్పుడు సార్ బిజీగా ఉన్నారు. నవంబర్ టైం అంటే మాకు పుట్టపర్తికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, నాకు డ్యూటీస్ ఉంటాయి, సో నేను రాలేనండి అని చెప్పి అన్నారు. ఓకే సార్, మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మళ్ళీ మాకు ఆపర్చునిటీ రావాలని కోరుకుంటాను స్వామితో. సో ఈసారి మేము కాల్ చేసాము ఏప్రిల్ మంత్ ముందర కాల్ చేసినప్పుడు. సార్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ వనస్థలిపురం సమితిలో నాకు తెలిసి ఫస్ట్ సండే కదా, మీరు 13th ఎందుకు చేస్తున్నారు అని చెప్పాను. అంటే నేను అప్పుడు చెప్పాను స్వామికి, సార్కి, సార్ ఫస్ట్ సండే ఉంటుంది సార్ మాది, మీరు కొంచెం ఏమాత్రం వీలు చూసుకున్నారండి అంటే, సారీ బాబు కుదరదు అన్నారు. కానీ నాకు ఫస్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, సార్ అరే మీకు ఫస్ట్ ఉండాలి కదా, ఫస్ట్ సండే ఉండాలి కదా, మీకు సెకండ్ సండే పెట్టుకున్నారు ఏంటి అన్నారు. సో అంటే దీంట్లో నేను చెప్పాల్సిన అర్థం ఏంటంటే, స్వామిని ఎంతలా అనుకరించారు, స్వామి నుంచి ఎంతలా నేర్చుకున్నారు సార్ అని. సో ఇలాంటి అనుభవాలు మాకు షేర్ చేసినందుకు సార్ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎంతో శ్రమ కూర్చి మా దగ్గరకు వచ్చారు, మేమందరం చిన్నపిల్లలం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఇక్కడికి వచ్చి మాకు మీ అనుభూతిని షేర్ చేసినందుకు. తదుపరి సార్కి మన తరపు నుంచి చిన్న సత్కారం అందించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కామేశ్వరరావు గారిని, శివాజీ గారిని, ఇంకా భాస్కర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుకుంటున్నాను సార్. సార్ సీతారామ మీరు కూడా రండి సార్. शांति शांति